దేవుడు నా జీవితంలో ఎన్నో మేలులు చేశాడు. సో నా భర్త నన్ను విడిచి 4 years అవుతుంది. ప్రభు ఇంటికి చేరారు ఆయన. అయినప్పటికీ దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. స్టీవ్తో నాతో బలంగా ఉన్నాడు అని చెప్పడానికి మేము సజీవ సాక్షులము. నేను స్టీవ్. మరి నా వర్క్ ప్లేస్లో కానీ, మరి సంఘంలో కానీ, సమాజంలో కానీ దేవుడు నన్ను నిలబెట్టిన విధానానికై నేను దేవునికి వేలాది వందనాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. కుటుంబ యజమాని లేనప్పటికీ నాకు డెసిషన్స్ తీసుకోవడానికి చాలా కష్టమయ్యేది. అయినప్పటికీ దేవుడు ప్రతి విషయంలో మాకు తోడుగా ఉన్నాడు. ఇంతకుముందు నా లైఫ్లో అడగకముందే అన్నీ పొందుకొని ఉన్నాను. అడిగి పొందుకునేలాగా కూడా చేశాడు దేవుడు. నాకు సమయానుకూలంగా ఏది అవసరమో అది దయచేస్తూ వచ్చాడు. సో అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి రీసెంట్గా నా వర్క్ ప్లేస్లో కూడా ఇంతకుముందు 3 units చూసేదాన్ని. ఇప్పుడు 5 units మీద నేను అకౌంట్స్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. సో ఆ 5 units కూడా నాకు ప్రెషరైజ్ కాకుండా దేవుడు మరి వర్క్ని నేను ఫినిష్ చేసేలాగా నాకు సహాయం చేస్తున్నందుకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. రీసెంట్గా మరి బ్రిటానియా ఇండస్ట్రీస్ వాళ్ళు మమ్మల్ని గుర్తించి మాకు బెస్ట్ అవార్డ్, వెండర్ అవార్డ్ ఇవ్వడం జరిగింది. సో అది కూడా December 11th ఇచ్చారు. సో ఆ రోజు నా బర్త్డే అనమాట. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో వెంటనే నేను దేవునికి థ్యాంక్స్ చెప్పాను. సో మరి స్టీవ్ విషయం కూడా వస్తే, స్టీవ్ని కారుణ్యలో జాయిన్ చేయాలి అని నేను అనుకోలేదు. సో యాజ్ ఎ మదర్ ఒక 7 colleges నేను చూస్ చేసుకున్నాను. సో టాప్ 7 colleges అన్నీ చూస్ చేసుకున్నాను. ఫస్ట్ IIT వస్తుందేమో అనుకున్నాను, కానీ రాలేదు. తర్వాత ప్రైవేట్ కాలేజెస్లో కూడా విట్ కానీ లేకపోతే SRM కానీ ఇలా అనుకున్నాను. లాస్ట్ కారుణ్య రాశాను. ప్రతిసారి దేవుడు నన్ను వార్న్ చేస్తున్న విషయం ఏంటి అంటే, నీ ఆలోచనలు కాదు నా ఆలోచనలు, నా మీద ఆధారపడి నడుచుకో అని చెప్పి, మరి దేవుని చిత్తము స్టీవ్ని కారుణ్యలో జరిపించడము. మరి మేము ఒక డెసిషన్ తీసుకొని, మరి స్టీవ్ అక్కడికి వెళ్ళాక కూడా కొంత ఇబ్బంది పడ్డాడు. సో అక్కడ క్లైమేట్కి కానీ అక్కడ వాటర్కి కానీ చాలా, అంటే బాడీ అంతా కూడా ర్యాషెస్ రావడము, సో ట్రీట్మెంట్ తీసుకోవడము, సో ఇవన్నీ జరిగాయి. కానీ ప్రభు కృప వల్ల ఎక్కడికక్కడికి సమయానుకూలంగా దేవుడు మాకు సహాయం చేస్తున్న విధానానికి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభుకి. మరి ప్రార్థించిన సంఘానికి, మరి పాస్టర్ గారికి నాకు హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ నా కొద్ది సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్యము జెఫన్యా 3:14-20 వరకు చదువుకుందాం. పేజ్ నెంబర్ 774. మరి ఒకసారి చదువుతాను. జెఫన్యా 3:14-20 వరకు, పేజ్ నెంబర్ 774. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలులారా జయధ్వని చేయుడి. యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయుడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజు అయిన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీరట మీకు అపాయము సంభవింపదు. ఆ దినమున జనములు మీతో ఇట్లందురు, యెరూషలేము భయపడకుము, సియోను ధైర్యము తెచ్చుకొనుము, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మను రక్షించును. ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. నీ నియామక కాలపు పండుగలను రాలేక చింతపడు. నీ సంబంధాలను నేను సమకూర్చెదను. వారు గొప్ప అవకాశం పొందినవారు. ఆ కాలమున నిన్ను హింస పెట్టిన వారందరినీ నేను శిక్షింతును. కుంటుచూ నడుచు వారిని నేను రక్షించుతును. చెదరగొట్టబడిన వారిని సమకూర్చెదను. ఏ దేశంలో వారు అవమానము నొందురో అక్కడికి వెళ్ళి నేను వారిని ఖ్యాతి నుంచి పేరును కలగజేసేదను. ఖ్యాతిని మంచి పేరును కలగజేసేదను. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మను చెరలో నుండి రప్పించి మిమ్మను సమకూర్చిన తర్వాత మిమ్మను నడిపింతును.
నిజముగా భూమి మీద నున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించేదను. ఇదియే యెహోవా వాక్కు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును. ఇంకొక నూతన సంవత్సరపు శుభాకాంక్షలు, ఇంకొక నూతన సంవత్సరం మనం ప్రవేశించిన దేవదేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ నూతన సంవత్సరం మీ జీవితాల్లో ఆశీర్వాదకరంగా, ఆనందకరంగా, ఆత్మీయంగా మీరు ఎదగాలని కోరుకుంటూ ఉన్న వారములు, దినములు, మరి సంవత్సరములు, నెలలు జరిగిపోతుండగా మన జీవితాల్లో దేవుణ్ణి ఇంకనూ ఎరిగిన వారమై, దేవుని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకొని ఆయన యందు ఆనందించి ఆయన కొరకు జీవించే వారంగా మన జీవితాలు ఉండాలని కోరుకుంటూ ఉన్నా. మరి నిన్నటి రాత్రి రానివారు ఈ ఉదయకాలం ఉన్నవారిని దేవుడు దీవించి మరి మీ నూతన సంవత్సరంలో దేవుడు మీ కొరకై ఇచ్చిన అతి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని మీరు పొందాలని కోరుకుంటూ ఉన్నా. ప్రతి సంవత్సరం మొదటి వారం, మొదటి దినం మరి దేవుని ఏదో కొత్తదనం మనలో ఉంటుంది. మోస్ట్ ఆఫ్ అస్ విల్ వేర్ ఎ న్యూ సూట్స్ ఆర్ ఎ న్యూ శారీ ఆర్ ఎ న్యూ డ్రెస్. కొత్త బట్టలు వేసుకుంటాం, కొత్తగా కొత్త విషయాలు ఆలోచిస్తాం, కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నాం. కానీ సాయంకాలం అనే సమయానికి పాతబడిపోతుంది. బైబిల్లో ఒక వాక్యం ఉంది, అందరికీ దేవుడు సమయం ఇచ్చాడు, అందరికీ ఒకే సమయం ఇచ్చాడు, అందరికీ ఒకే సంవత్సరం ఇచ్చాడు. నాకు 24 నిన్నటి రాత్రి 11:50కి నాకు కొత్త సంవత్సరం ఇదే. నాకు 12 గంటలు అయిన తర్వాతనే ఇచ్చాడు. మీకు అదే ఇచ్చాడు. ప్రతి వారికి అదే సమయం ఇచ్చాడు, ప్రతి వారికి అదే నూతన దినాన్ని ఇచ్చాడు. కానీ వారి జీవితంలో వారు తీసుకున్న తీర్మానాలు, వారి జీవితంలో ద డెసిషన్స్ వాట్ దే మేడ్ will lead to the destination what they are going to be in this new year. వారి జీవితంలో వారు తీసుకున్న నిర్ణయాలు, వారి జీవితంలో వారు ఏది కావాలని కోరుకుంటూ ఉన్నారో దాన్ని బట్టే వారు ఎదగగలుగుతారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితాల్లో మనము గమనించాలి. నూతన సంవత్సరం అప్పుడే 12 గంటలు పాతదైపోయింది కదండి. నూతన సంవత్సరం నిన్న రాత్రి 12 గంటలకు అందరం విష్ చేసుకున్నాం. ఐ నెవర్ సీ ఎనీబడి విషింగ్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ కదా. ఒకసారి విష్ చేసుకున్న తర్వాత మరో విష్ చేసుకోమండి. ఎందుకండి? పాతదైపోయింది. నూతన సంవత్సరం అప్పుడే 12 నెలలు పాతదైపోయింది. ఎందుకో తెలుసా? ఈ లోకములోని సమస్తము దేవుడిలో పుట్టింది. దేవుడిలో చూడండి, నూతన సంవత్సరం ఎందుకైతుంది? కాలము దేవుడిలో పుట్టింది. కానీ దేవుడు కాలంలో పుట్టలేదండి. మనము కాలంలో పుట్టాం. ఈ కాలంలో మనము పుట్టాం. we are living in this time, in this generation. మనం ఈ కాలంలో పుట్టాం కాబట్టి మనకు అన్ని పాతదైపోతున్నాయి. కానీ దేవుడు కాలానికి అతీతుడు అండి. అందుకే ఇంతకు ముందు పాట పాడుకున్నాం, తరతరాలలో యుగాలలో ఉన్న దేవుడు ఆయన. He was there when my great granddaddy was there. He was there when Adam was there. He was there when Abraham was there. He is there even when I am here. నీవు కూర్చున్న సమయంలో కూడా అదే దేవుడు ఉన్నాడు. అదే దేవుని యొక్క క్యారెక్టర్ మారదండి. మన జీవితాల్లో కొత్త సంవత్సరం వచ్చి మనం మారదాం అనుకుంటాం, కానీ మనం మారలేకపోతున్నాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఈ నూతన సంవత్సరంలో నీకు ఇచ్చే వాగ్దానం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం చదువుకున్న మాటను ఒక్కసారి మనం గమనిద్దాం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము చివరి వచనం 20వ వచనం. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి. నెంబర్ 1, I'll bring you from the bondage. I'll bring you out from the bondage. నీ జీవితంలో ఏ చెరలో నువ్వు ఉన్నావో, నీ జీవితంలో ఎలాంటి సంకట సమయంలో నీవు ఉన్నావో, నీ జీవితంలో ఎలాంటి రోగములో నీవు ఇరుక్కొని ఉన్నావో, నీ జీవితంలో ఎలాంటి బలహీనతతో కోరికలో నువ్వు ఇరుక్కొని పోయావో, ప్రతి వారికి ఏదో ఒక చెర ఉందండి. ఎవ్రీబడి ఈజ్ ఎ ప్రిజనర్ ఇన్ దిస్ వరల్డ్. ప్రతివాడు ఏదో ఒక చెరలో ఉన్నాడు. ఆయన అంటాడు, ఈ సంవత్సరం నేను నిన్ను చెరలో నుండి రప్పించి. నెంబర్ 1, ఐ విల్ బ్రింగ్ యూ అవుట్ ఆఫ్ ద బాండేజ్ వేర్ యు ఆర్ లివింగ్. అది ఏదో నీ మనస్సాక్షికి బాగా తెలుసు. నీ జీవితంలో ప్రతి వారికి ఏదో ఒక చెర ఉంది, బలహీనత ఉంది, ఏదో ఒక బలహీనత ఉంది. నేను నిన్ను బయటికి రప్పించి మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును. రెండవది, ఐ విల్ బ్రింగ్ యూ అవుట్, ఐ విల్ లీడ్ యూ బై మై సెల్ఫ్. నేను మిమ్మును నడిపింతును. మూడవది, క్రీస్తునందు నిజముగా భూమి మీదనున్న జడులందరి దృష్టికి నేను ఖ్యాతిని, మంచి పేరును నీకు ఇస్తాను. పీపుల్ వర్ అక్యూజింగ్ యూ. ప్రజలు నిన్ను చూసి తూలనాడుతున్నారు. ప్రజలు నిన్ను అపహాస్యం చేస్తున్నారు.
ప్రజలు గతించిన సంవత్సరంలో ప్రజలు నిన్ను అర్థం చేసుకోలేదు. నీవు ఏది మాట్లాడినా ప్రజలు నీకు ఆటంకమయ్యారు, లేకపోతే నీకు అభ్యంతరం తెలుపుతూ ఉన్నారు. ద పీపుల్ వర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ యూ బెటర్. నీవు మంచి కోరుకున్నావు, చెడు నీకు వస్తుంది. నీవు మంచిది తలపట్టావు, చెడు జరుగుతుంది. ప్రజలు నిన్ను నిందిస్తున్నారు, ప్రజలు నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు. నీవు మంచి చేద్దామని మంచి పేరు తెచ్చుకుందాం అనుకుంటున్నావు, కానీ చెడ్డ పేరు వస్తుంది. గతించిన సంవత్సరంలో మనము అనుభవించింది అదే. దేవుడు ఇది అతి శ్రేష్టమైన ఆశీర్వాదం ఇక్కడ ఇచ్చాడు. ఆయన అంటాడు, నిన్ను రప్పిస్తాను ఎక్కడ నుండి? చెరలో నుండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, చెరలో లేని వానికి విడుదల అక్కరలేదు. గమనించండి, వెన్ ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్ ఐ డోంట్ నీడ్ సంబడి టు గెట్ మీ అవుట్ ఆఫ్ ఇట్. చెరలో లేనివారు స్వతంత్రులు. జాగ్రత్తగా వినాలి. చాలా మంది అనుకుంటారు, నేను స్వతంత్రుణ్ణి, ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్. క్రీస్తునందు ప్రేమ, నేను స్వతంత్రుని, నాకు జీవితంలో ఏది అక్కరలేదు, నాకు ఎవరు అక్కరలేదు, నాకు దేవుడు అక్కరలేదు, నాకు ఎవడు అక్కరలేదు, నాకు కావలసినంత ఉంది. నీకు చెప్పాలి, దేవుడు ఆ ధనవంతుతో ఆ రాత్రి అన్నాడు, పిచ్ వెర్రివాడా, ఈ రాత్రి నేను నీ ప్రాణాన్ని అడుగుతున్నా. ఈ చెరలో నేను విడుదలను, ఐఎమ్ ఏ గ్రేట్ మ్యాన్, ఐఎమ్ ఏ ఫ్రీ మ్యాన్, ఐ కెన్ లివ్ యాజ్ ఐ లైక్ అనుకున్న వారితో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వెర్రివాడా, ఈ రాత్రి నేను నీ ప్రాణాన్ని అడుగుతున్నా. అమ్మా, నీ జీవితంలో ఈ నూతన సంవత్సరంలో దేవుడు చెప్పేది, యూ హ్యావ్ టు కమ్అట్ ఫ్రమ్ దిస్ స్లేవరీ. నీ జీవితంలో దేనికో నువ్వు బానిస అయిపోయావు. నీ జీవితంలో ఎవరికోరికి నీవు చిక్కిపోయావు. సాతాను చెరలో ఉంచి నీకు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటూ ఉన్నాడు. ఆనాడు కయీను హేబేలును చూసినప్పుడు ఆయనలో ద్వేషము పుట్టిందట. కయీను హేబేలు తెచ్చిన అర్పణాన్ని దేవుడు అంగీకరించాడట. మీకు కథ బాగా తెలుసు. హేబేలును చూడగానే కయీను యొక్క రక్తము పొంగిందట కోపముతో. ఏం చేశాడమ్మా? అర్పణ అర్పించవలసిన కత్తిని తీసుకొని తమ్ముని చంపి పడేశాడు. దేవుడు అడిగాడు, నీ తమ్ముడు ఎక్కడున్నాడు? ఏశావు ఏమంటాడో తెలుసా? గర్వముతో, నేను నా తమ్మునికి కావలివన్నా. ఆర్ యు నాట్ లివింగ్ ఇన్ ద సేమ్ వే? ఎందుకు నన్ను అలా మాట్లాడవని దేవుడి రాత్రి అడుగుతుంటే నువ్వేమంటావు? నువ్వెవడవయ్యా నన్ను అడిగేకి కదా? దేవుడు అన్నాడు, దేశ దిమ్మరివైతావు యాషవు. జీవితంలో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, నెంబర్ 1, ఫస్ట్ థింగ్ వాట్ యు హ్యావ్ టు అండర్స్టాండ్, యు హ్యావ్ బీన్ ఇన్ ద బాండేజ్. జీవితంలో నీవు చెరలో ఉన్నావు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, జెఫన్యా అంటేనే యెహోవా దాచును, గాడ్ విల్ ప్రొటెక్ట్ మీ. గమనించండి, జెఫన్యా ఈ యొక్క రచయిత, జెఫన్యా ప్రవక్త. జెఫన్యా అంటే గాడ్ ప్రొటెక్ట్స్ మీ అని అర్థం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఉత్పోద్ఘాతంగా మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఎందుకు జెఫన్యా ఈ వాక్యము రాశాడు? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఒక్కసారి నాతో పాటి జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం, జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యూదారాజుకు ఆమోను కుమారుడైన యెషయా దినములలో హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడగు గెదల్యాకు జననమైన కూషీ కుమారుడగు జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఇశ్రాయేలీయుల జీవితంలో మనం గమనిస్తే వారి జీవితంలో వారి విశిష్టత, వారి వంశావళి. నేను ఎవరో తెలుసా అని ప్రారంభిస్తారు. మా తాత ఎవరో తెలుసా అని ప్రారంభిస్తారు. మా తాతకు తాత ఎవరో తెలుసా, మా తాతకు నాన్నెవరో తెలుసా. నేను మిమ్మల్ని అడగనా? జీవితంలో మనము పోగొట్టుకున్న అతి శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? మన ఫ్యామిలీ ట్రీ. మీ నాన్న నీకు తెలుసు, మీ తాత మీకు తెలుసు. మీ నాన్నకు మీ తాత పేరు తెలిసింటే నువ్వు అదృష్టవంతునివి. మీ తాత నాన్న పేరు మీకు తెలుసా? ఇశ్రాయేలీయులు ఎందుకు వారి జీవితంలో పిల్లలు పుట్టిన వెంటనే ఆ కుమారునో వారి యొక్క బుక్ ఒకటి ఉంటుందంట, జీనియాలజీ బుక్. ఇశ్రాయేలీయులకు వారి ఇంటిలో కుమారుడు పుట్టిన వెంటనే ఆ కుమారుడు ఎప్పుడు పుట్టాడు, ఎన్ని గంటలకు పుట్టాడు వాళ్ళు రాస్తారట. ఈవెన్ టుడే వారు సంతానం ఎక్కడి నుంచి వచ్చిందో వారు చూస్తారు. అందుకే ఇక్కడ చూడండి, 1వ వచనంలో ఎంత గందరగోళంగా ఉందో. నాకు అర్థమైంది ఒకటే, దేవుడు ఎందుకు ఇక్కడ చెప్పాడు?
జెఫన్యాను గురించి ఎందుకు దేవుడు ఈ వాక్యము చెప్పాడు? జెఫన్యా 1వ అధ్యాయంలో చూస్తే 2వ లైన్లో, ఆ దినములలో హిజ్కియాకు పుట్టిన అమర్యా. అంటే జెఫన్యాకు ముత్తాత హిజ్కియా. హిజ్కియా ఎవరండి? హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా, ఎవరు చెప్పాలి? యూదా రాజు అండి. అంటే జెఫన్యా రాజు కుమారుడు, కానీ దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన ఎవరి కాలంలో ఉన్నాడో ఉంది. యూదా రాజుకు ఆమోను కుమారుడుకు యెషయా కాలం దినములలో. వెన్ గాడ్ వాంట్స్ టు టెల్ us, ఏదో కాకమ్మ కథలు, ఏదో చందమామ కథలు మనకు చెప్పడండి. దేవుడు జరిగిన విషయాలు మన ముందు ఉంచుతాడు. నిన్ను రప్పిస్తాను, నిన్ను నడిపిస్తాను, నీవు పోగొట్టుకున్న పేరును నీకు ఇస్తాను అంటే గాడ్ ఈస్ మీనింగ్ సంథింగ్ దట్ యు హ్యావ్ లాస్ట్ ఆల్రెడీ ఇన్ 2024. 24వ సంవత్సరం నీకు పేరు పోయింది. 24వ సంవత్సరం నీ అంతకు నీవుగా నువ్వు చెరలోనికి వెళ్ళావు. 24వ సంవత్సరం దేవుని నడిపింపు నుండి నీవు నీ అంతగా నీ తలంపు ప్రకారంగా నువ్వు నడిచావు. దట్స్ వై యు హ్యావ్ రీచ్ టు దట్ ప్లేస్ వేర్ యు హ్యావ్ బిన్ రిగ్రెటింగ్ ఇన్ దిస్ లైఫ్. జీవితంలో నీ అంతకు నీవు నడిచావు గనుక, జీవితంలో నీ అంతకు నీవు నీ జీవితంలో ఏదో చేయాలని అనుకున్నావు గనుక దేవుని పక్కన పెట్టి నీ జీవితంలో నడిచావు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మీరు బైబిల్ చూడాల్సిన పనిలే. మీరు కావాలంటే రెఫరెన్స్ రాసుకోండి. యెషయా యూదా రాజులలో చాలా మంచి రాజు. ఆయనను గూర్చి 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయములో ఉంది. 2 Chronicles 34th chapter. దేవుడు ఎందుకు యెషయా పేరు ఇక్కడ చెప్పాడు? జెఫన్యా చెప్తున్న మాట ముందు జరిగిన చరిత్రను గురించి ఆయన మనకు చెప్పాలని. యెషయా దినములలో అంటే 2వ దినవృత్తాంతములు 34, 35, 36, 37 చదవయ్యా అన్న నీకు చెప్తున్నాడు. Until unless you know the past, you know the history, you cannot make the future. జీవితంలో గమనించండి, 24ను గురించి నీవు ఆలోచించలేకపోతే 25లో సంతోషంగా నీవు జీవించలేవు. 24లో నీవు చేసిన పొరపాట్లను నీవు గమనించకపోతే 25లో నీవు ఆ పొరపాట్లను చేయకుండా తప్పించుకోలేవు. 24లో నీవు పడిన చెరను గురించి నీవు ఆలోచించి ఎలా పడ్డావో నీవు ఆలోచించకపోతే 25లో నీవు తిరిగి అదే చెరలో పడతావు. యెషయా దినములలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 2వ దినవృత్తాంతముల గ్రంథం 34వ అధ్యాయంలో యెషయా 8 సంవత్సరాలప్పుడు రాజయ్యాడు. దట్ ద ఫస్ట్ థింగ్. భయంకరంగా ఉంది. రాజ్యము 2గా విడిపోయింది. ఇశ్రాయేలు రాజ్యము 10 గోత్రాలు ఒక సైడు, 2 గోత్రాలు ఒక సైడ్ అయిపోయాయి. అది నార్థరన్ కింగ్డమ్, సదరన్ కింగ్డమ్ అన్నారు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆ నార్థరన్ కింగ్డమ్ ఇశ్రాయేలు సామ్రాజ్యం అని అన్నారు. ఇశ్రాయేలు రాజులు వచ్చారు రెహబాము నుండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఇశ్రాయేల్ యూదా సామ్రాజ్యం అని రెండవ సౌత్ నార్థరన్ కింగ్డమ్ ఇశ్రాయేలు సామ్రాజ్యం, సదరన్ కింగ్డమ్ యూదా సామ్రాజ్యంగా మారింది. దినవృత్తాంతముల గ్రంథం మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని చిత్తమైతే తిరిగి ధ్యానిద్దాం. క్రీస్తునందు ప్రేమ దేవుని యొక్క వాక్యము మీరు వినాలి. యు మస్ట్ నో ద హిస్టరీ. ఆ నార్థరన్ కింగ్డమ్, సౌదర్న్ కింగ్డమ్ భయంకరమైన విగ్రహారాధికులు అయ్యారు. దేవుడు వారిని, యెషయాను, ఇర్మియాను, చాలా మందిని, హగ్గయిని, చాలా మందిని ఆయన దినములలో వారికి దేవుని వాక్యాన్ని పంపారు. మీరు తప్పు చేస్తున్నారయ్యా. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఎద్దు తన కామిన ఎదురును, గాడిద తన సొంతగాని గడ్డు తెరుచుకుని నా ప్రజలకు తెలివి లేదా అని ప్రారంభిస్తాడు యెషయా. వారి చెవులు కలిగిన వారు కానీ నా వాక్యము వినడం లేదు. నేను మిమ్మల్ని చెరసాలకు పంపుతాను, నేను మిమ్మల్ని భయంకరంగా బబులోను సామ్రాజ్యానికి పంపుతాను. ఎంత చెప్పినా వాళ్ళు వినలేదని. జస్ట్ లైక్ us. When God was speaking to us, we were dumb to listen to it. మన జీవితాలలో మనం డెఫ్ అయిపోయామండి. ఆయన మాటలు పలకడానికి డంబు, ఆయన మాటలు వినడానికి డెఫ్ అండి. ఆయన పలికాడు. అశ్షూరు రాజులు వచ్చి నార్థరన్ కింగ్డమ్ తీసుకుని వెళ్ళారు. ఉత్తర కింగ్డమ్ ఇశ్రాయేల్ అందరూ నార్థరన్ కింగ్డమ్ అశ్షూరు రాజులు వచ్చి వారిని బానిసలుగా తీసుకెళ్లారు. యూదా సామ్రాజ్యం దావీదు సామ్రాజ్యం అండి. దావీదు యొక్క కుటుంబం అండి. దావీదు కుటుంబంలో ఉన్న వారిని బబులోను రాజు వచ్చి చెరసాలకు తీసుకెళ్ళాడు. అందులో వారే దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు. వారు అక్కడ ఉండి దానియేలు బబులోను చెరలో ఉండి రాసిన గ్రంథమే దానియేలు గ్రంథం. వారు అక్కడ ఉన్నప్పుడు క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా,
వారు పడిన అవస్థలు దానియేలు గ్రంథంలో రాస్తాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అలాంటి సమయంలో 640 609 BC సమయంలో జెఫన్యా ఈ గ్రంథాన్ని రాశాడు. వారు భయంకరంగా దేవునికి అవిధేయులై దేవుని మాటకు పెడచెవిని పెట్టారు. దేవుడు వారిని చెరలోకి పంపించాడు. కానీ చిన్నవాడైన యెషయా వాళ్ళ అమ్మ మాటలు విని దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు. అట్ ద ఏజ్ ఆఫ్ 20 చెరలోనే ఉన్నాడు. సామంతరాజుగా బతుకుతూ ఉన్నాడు. బబులోను చెర ఉన్న బబులోను రాజు ఆయనకు కొంచెం సహాయం చేశాడు. ఆయన తన జీవితంలో దేవుని పట్ల భయభక్తులు కలిగేవాడు కనుక మందిరాన్ని పునరుద్ధరిద్దాం అనుకున్నాడు. ఆ మందిరాన్ని పునరుద్ధామని మందిరాన్ని కడగబోతుండగా అక్కడ వారికి పరిశుద్ధమైన ధర్మశాస్త్ర గ్రంథము దొరికింది. ఆయన హోషియా ఇశ్రాయేలు యూదా వారిని అందరినీ పిలుస్తాడు. మనము తప్పు చేశాము, మనము చెరలో వెళ్ళడానికి కారణం ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని మనం పడివేశాము, మనము తిరిగి దేవుని దగ్గరికి తిరుగుదామని ఆయన ఉపవాసము చేస్తాడు, ఉపవాసం ప్రకటన చేస్తాడు. అయినా ప్రజలు మారారండి. ఎంత చెప్పినా ప్రజలు మారారండి. చివరికి బబులోను రాజు వారిని అందరినీ సంహరించి వారిని అందరినీ బబులోను చెరకు తీసుకుని వెళ్తారు. అలాంటి ప్రజలకు జెఫన్యా ఇస్తున్న మాట, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి దేవుని యొక్క కోపం ఎలా ఉందో ఒకసారి గమనిద్దాం. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం, ఏమీయూ విడవకుండా చదవాలమ్మా, ఏమీయూ విడవకుండా కదా. 24 అట్లే ఉంది కదా. ఏమీ మిగల్లే, ఉన్నదంతా డాక్టర్కు పోయింది. అంతేనా? నా దగ్గర కూడా అంతే, ఉన్నదంతా డాక్టర్ పోయింది. సంతోషంగా మిగలబెట్టుకుందామంటే ఎవడో వచ్చి తన్నుకొని పోయా. ఆరోగ్యమా చెప్పండి, ఆరోగ్యమా? బీపీ ఎక్కుతానే ఉంది, తగ్గడంలే. ఎన్నిసార్లు చూసుకున్నా షుగర్ లెవెల్స్ కంట్రోల్ అనుకునేటప్పటికీ ఆ కంట్రోల్ తప్పుతుంది. ఎందుకు తప్పుతుందో తెలుసా? నేను ఊడ్చివేసేదను, నీ ఆరోగ్యాన్ని ఊడ్చివేశా, నీ ఆస్తిని ఊడ్చివేశా, నీ జీవితంలో నీవు సంపాదించుకున్న సంపదనంతా నేను ఊడ్చివేస్తా. నా మాటలు కాదండి, దేవుడు అంటున్న మాట. ఏమీ విడవకుండా భూమి మీద సమస్తమును నేను ఊడ్చివేసేదను, ఇదే యెహోవా వాక్కు. మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను, ఆకాశ పక్షులనేమి సముద్ర ముత్యములనేమి దుర్జనులనేమి వారు చేసిన అపవాదములకేమి నేను ఊడ్చివేసను. భూమి మీద ఎవరనూ లేకుండా మనుష్య జాతిని. దేవుని ఉగ్రతను తట్టుకున్నవాడు ఎవడండి? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇంత భయంకరంగా దేవునికి కోపము తెప్పిస్తుండగా 90వ కీర్తన మనం చదువుకున్నదే, నీ ఉగ్రతను బట్టి మేము దిగులు పడుచున్నాము. దేవునికి ఎందుకండి కోపము? వై గాడ్ షుడ్ బి యాంగ్రీ ఆన్ మీ? వై షుడ్ గాడ్ బి యాంగ్రీ ఆన్ మీ? వెన్ హీ క్రియేటెడ్ మీ ఇన్ దిస్ వరల్డ్, ఆయన నన్ను ఈ లోకములో చేసి నాకు ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చి, నన్ను ఒక కాపరిగా చేసి, నాకు ఒక సంఘాన్ని ఇచ్చి, ఆయన బాధ్యతలను ఇచ్చి, ఆయన గ్రంథాన్ని ఇచ్చి, కావలసిన తెలివిని జ్ఞానాన్ని ఇచ్చి, దేవుని వాక్యం చదువుకొని దేవుని మాటల ప్రకారంగా జీవించురా అని నాకు చెప్తున్న నేను దాన్ని వదిలేసి నా ఇష్టానుసారం నేను జీవిస్తే దేవునికి కోపం రాదా? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ నా కొడుకు నేను ఒక 100 రూపాయలు ఇచ్చి పోయి ఒక ½ కేజీ చికెన్ తీసుకురా నాన్న, ఈరోజు చికెన్ తినబుద్ధి అవుతుందని వాడిని పంపితే వాడు 9 గంటలకు బయటికి వెళ్ళి ఆ 100 రూపాయలను తన ఇష్టానుసారం తన స్నేహితులతో ఇష్టానుసారము స్పెండ్ చేసి, నేను కాచుకొని ఉండగా సాయంకాలం 4 గంటలకు వచ్చి ఏమీ తెలియని వాని మాదిరి ఇంట్లో కూర్చుంటే నాకు కోపం రాదా? చెప్పండి. దేవుడు నీకు ఫ్రీగా ఎయిర్ ఇచ్చి, దేవుడు నీకు కావలసిన ఆరోగ్యాన్ని ఇచ్చి, లోపల పెట్టిన అంతరింద్రియాలను ప్రతినిత్యము కొట్టుకున్నట్టు చేసి, నీవు పలకకనే నీవు మాట్లాడకనే నీ గుండె కొట్టుకుంటూ నీ శరీరంలోని ప్రతి అవయానికి బ్లడ్ పంపిస్తూ నీ జీవితంలో నిన్ను జీవింపజేస్తూ ఉండి ప్రతినిత్యము నిన్ను జీవింపజేస్తూ ఉండగా ఒక్కసారైనా దేవుని గురించి ఆలోచించక నీ ఇష్టానుసారం నీ జీవితాన్ని నువ్వు వాడుకుంటూ ఉంటే సృష్టికర్తకు నీ కోపం రాదా? ఊడ్చివేసేదను. 24లో మనకు జరిగింది అదేనండి.
క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఐఎమ్ నాట్ హియర్ టు ట్రబుల్ యూ. జీవితంలో ఆయన నిన్ను ఊడ్చివేస్తాడనే వాక్యము కాదండి ఈ దినం. 24లో మన జీవితాలు అలా ఉండే. కానీ యెషయా తన మనస్సు నిలుపుకున్నాడు. ప్రభువా, మేమందరము తప్పు చేశామయ్యా. రాజుగా నేనును నా యూదా వారును మేము తప్పు చేశామయ్యా. దయచేసి మా జీవితంలో మమ్మను క్షమించయ్యా అని వారు 36వ అధ్యాయంలో వేడుకున్నారండి. 2వ దినవృత్తాంతంలో దేవుడు వెంటనే ఒక ప్రవక్తను పంపాడు. జెఫన్యా దీన్ని గమనిస్తూ ఉన్నాడు. ఆ దినాల్లోనే జీవించాడు జెఫన్యా. దీన్ని గమనిస్తూ ఆయన అంటాడు, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం, సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయడు. దిస్ ఈజ్ ద మెసేజ్ ఫర్ 25. మీ జీవితాలలో మీరు సంతసించాలి. మీ జీవితాలలో దేవుడు తన కోపాన్ని నీ పట్ల చూపటానికి ఆయన ఇష్టపడడం లేదు. బాగా గమనించండి. మొదటి అధ్యాయంలో ఆయన అన్నాడు, నేను ఊడ్చివేస్తా. 3వ అధ్యాయము 14వ వచ్చాయడానికి ఆయన అంటాడు, నేను ఏమీ చేయను, భయపడొద్దండి, సంతోషించండి. వాట్ హ్యాపెన్? ఈ మధ్య ఏం జరిగిందండి? ఈ మధ్య క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన మన జీవితాల్లో అతి శ్రేష్టమైన ఆశీర్వాదము ఇవ్వడానికి ఇష్టపడతాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే హోషేయ తన జీవితంలో దేవుని వాక్యము చదివించి, రాజుగా ఉండి చదివించి, ఆయన గోనె పట్ట కట్టుకొని దేవుని వైపు తిరిగి ప్రభువా నన్ను క్షమించు అని ప్రార్థన చేసినప్పుడు, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి వాట్ హ్యాపెన్? ఊడ్చివేస్తానన్న దేవుడు నిన్ను క్షమించి నిన్ను ఆనందింపజేస్తాను అని చెప్పిన దానికి ఏం జరిగిందండి? వాట్ హ్యాపెన్? వై డిడ్ గాడ్ చేంజ్ సో మచ్? నా జీవితాన్ని ఊడ్చివేస్తానన్న దేవుడు నన్ను నువ్వు ఆనందించు, నువ్వు సంతసించు, నిన్ను చెర నుంచి రప్పిస్తానని ఎందుకు చెప్తున్నాడండి? మొదటిది జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం, ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను, ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. యెహోవా తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. దెర్ ఆర్ సమ్ పీపుల్ ఇన్ 2024, 24లో ఆయన ఊడ్చివేద్దాము అనుకున్న వారిలో కూడా ఆయనను ప్రేమించువారు, ద రెమినెంట్ ఇస్ స్టిల్ అవైలబుల్. ఆయన అందరినీ ఊడ్చివేస్తానన్నాడు, కానీ ఆయన అంటాడు, నేను కొంతమందిని పిలుచుకున్నాను. ఆర్ యూ ద వన్ హు ఆర్ కాల్డ్? దేవుడు పిలిచిన వారిలో నీవు ఉన్నావా? నీ జీవితంలో నీ చెర నుంచి నీవు బయటికి రావాలి అంటే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, తాను పిలిచిన వారు ఆయన సంతానమమ్మా. తను పిలిచిన వారు ఆయన సంతానమైన, ఆయన రక్తముతో తమ హృదయాలను కడుగుకున్న వారమ్మా. యేసునందు విశ్వాసం ఉంచిన వారమ్మా. యేసునందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయడము మర్చిపోయినా తన జీవితంలో దేవుడుగా నిజమైన దేవుడు వారి దేవుడుగా ఉన్నారని ఏదో ఒక ఆలోచనలో ఉండేవారమ్మా. 24లో పిలిపింపబడిన వారు మీరు. ఆయన వాక్యము కొరింథీలో ఉంటుంది, ఆయన ఎవరిని ఎరిగినో వారిని నిర్ణయించను, ఎవరిని నిర్ణయించనో వారిని పిలిచను, ఎవరిని పిలిచనో వారిని మహిమపరచను. యు ఆర్ కాల్డ్ అవుట్ పీపుల్. చర్చ్ అంటే ద పీపుల్ హు ఆర్ కాల్డ్ అవుట్ ఫ్రమ్ ద వరల్డ్ అండి. లోకము నుండి దేవుని చేత పిలవబడిన వారు. సంఘములో ఉన్నవారు దేవుని చేత పిలవబడ్డారా? లోకమును వదిలి దేవుని దగ్గరికి వచ్చారా? ఈ 25లో నీవు పిలవబడిన వాడివైతే చెర నుండి విడుదల వస్తుంది. డిడ్ యూ హియర్ ద గాడ్స్ వర్డ్? మన జీవితాలలో గమనించ, దేవుడు పిలిచిన వారు, ఆయన వారి సంతానం. 100వ కీర్తనలో ఒక మాట ఉంది, మనము దేవుడే మనలను పుట్టించను, మనము ఆయన వారము. చెప్పాలి, ఆయన 3 రకాల మనుషులు. ఆయనే మనలను పుట్టించను. ఈ లోకంలో ఉన్న వారిని అందరూ ఎవరు పుట్టించారమ్మా? చెప్పాలి, ఎవరు పుట్టించారు? దేవుడు పుట్టించాడు. ఆయనే మనలను పుట్టించను. నువ్వు నేను, పక్కనున్నవారు, పైన ఉన్నవారు, కింద ఉన్నవారు అందరినీ ఆయన పుట్టించాడు. ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ ఆయన పుట్టించను. జాగ్రత్తగా వినండి, ఆయనే మనలను పుట్టించను. రెండవది, మనము చెప్పాలి, మనం చెప్పలేమా? గట్టి చెప్పాలి. మనము ఆయన వారం. ఆయన వారం అంటే ఆయన పేరు పెట్టుకున్న వాళ్ళం. మనల్ని బయట వాళ్ళు ఏమని పిలుస్తారమ్మా? నిన్న సెన్సస్కి వచ్చారు కదా, సెన్సస్కి వచ్చారా? వచ్చి కులగణాల మీద సమీకరణ చేస్తామని వచ్చారు. ఇంటికి వచ్చారు.
దేవునికి స్తోత్రం. మీరేం చెప్పారు? నేను క్రైస్తవుని అని చెప్పా, క్రీస్తు బిడ్డను అని చెప్పా, నేను క్రిస్టియన్ను అని చెప్పా. మనము ఆయన వారము, ఆయన పేరు పెట్టుకున్న వాళ్ళం, వారు క్రైస్తవులు. క్రీస్తు పేరు పెట్టుకున్న వారు క్రైస్తవులు, క్రిస్టియన్స్. ఆయనే పుట్టించాడు, మనల్ని ఆయనే పుట్టించాడు. అందులో నుంచి కొంతమంది ఆయన పేరు పెట్టుకున్నారు, వారిని క్రిస్టియన్స్ అని అన్నారు. మనల్ని క్రిస్టియన్స్ అంటారు కదమ్మా, అంతేనా? మనల్ని క్రిస్టియన్స్ అంటారా? మిమ్మల్ని క్రిస్టియన్స్ అంటారా? ఎవరు ఏమని అంటారమ్మా? క్రిస్టియన్స్ అంటారా? రెండవ తెగ క్రిస్టియన్స్. పిలిచిన వారు ఆయన మేపు గొర్రెలము, ఆయన కాపరిగా ఉండటానికి ఇష్టపడేవారు. ముగ్గురు రకాలు. మనం అనుకుంటాం నన్ను పిలిచాడు దేవుడు, పుట్టించిన వాళ్ళు నువ్వొక్కనివి, సస్తే నరకానికి పోతావు. అందరినీ పుట్టించాడు, లోకంలో ఉన్న అందరినీ పుట్టించాడమ్మా. ఆయనే మనల్ని పుట్టించను. అందులో నుంచి నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టావు కాబట్టి ఆయన వారమయ్యావు. నిన్ను క్రైస్తవుడు, క్రిస్టియన్ అని పిలుస్తున్నారు. క్రైస్తవులు క్రిస్టియన్గా పుట్టిన వారు ఎప్పుడైనా ఆయన కాపరత్వం కిందకు వచ్చారా? యెహోవా నా కాపరి, నాకు మేలు కలుగదు అని ప్రతినిత్యం ప్రార్థన చేస్తున్నావా? వారిని పిలిచాడు. ఎవరైతే యేసు నా కాపరి అన్నాడో, ఎవరైతే యేసు నా దేవుడు అన్నారో, ఎవడు యేసు కొరకు నేను జీవిస్తానన్నాడో ఆయన వారిని పిలిచెను. 25లో ఇఫ్ యు ఆర్ కాల్డ్ అవుట్, జీవితంలో నిన్ను పిలిచి ఉంటే ఏం జరుగుతుందమ్మా? చాలామంది పిలువబడ్డారు, దేవుని బిడ్డలు. వారి దేవుని చూడండి, దేవుడి దినం, ప్రభు అయిన యెహోవా దినము సమీపమాయను. 25 దేవుని సంవత్సరం అమ్మా. 2025 దేవుని సంవత్సరం. ఆ సంవత్సరంలో నీవు పిలువబడాలి. రోమా 8:28 జీవితంలో గమనించండి. మొదటి ఆశీర్వాదం రోమా 8:20. ఒకసారి చూస్తామా? రోమీలకు రాసిన పత్రిక 8. పిలిచిన వారికి ఏంటి దేవుడు ఇచ్చేది? మా జీవితంలో మీరు గమనించాలి. రోమీలకు రాసిన పత్రిక, అపోస్తుల కార్యాల తర్వాత రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 138వ పేజీ, కొత్త నిబంధన. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున. ఇప్పుడు చెప్పండి, దేవుడు పిలిచిన వారు ఎవరమ్మా? ముందర ఉంది, దేవుణ్ణి ప్రేమించువారు. 24లో నీవు దేవుణ్ణి ఎందుకు పిలవలేదో తెలుసా? దేవుణ్ణి ప్రేమించడం నువ్వు మర్చిపోయావు, అందుకే చెరకెళ్ళావు. దేవుణ్ణి పిలవడం, దేవుని ప్రేమించడం నువ్వు మర్చిపోయావు. రోమా 8:28. నీకు దేవుడు పిలిచి ఉంటే, దేవుని పిలుపు నీకు దొరికి ఉంటే 28 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడు వారికి మేలు కలుగుటకై. గట్టిగా చదవాలి మీరు. 25లో మొదటి వాగ్దానం ఇది, సమస్తము సమకూడి జరుగుతుంది. బెట్టి చేస్తున్నా నేను, నిన్ను దేవుడు పిలిచి ఉంటే. పిలవడం అంటే ఎలా? ఎవరిని పిలుస్తాడు దేవుడు? దేవుణ్ణి ప్రేమించువారు. ఏదో ఈరోజు పొద్దున ప్రేమించి బయటికి పోతేనే వదిలేదు కాదు, జీవితం అంతా. నేను చెప్పాను కదా, ఆయన కాపరత్వం కింద ఉండటానికి ఇష్టపడేవారు. దేవుణ్ణి ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలగటకై సమస్తము సమకూడి జరుగుతుందని తెలుసుకోండి. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఇన్ 2025 ఎవ్రీథింగ్ విల్ బి డన్ అకార్డింగ్ టు మై లైకింగ్. సమస్తము సమకూడి జరుగుతుంది, నమ్మాలి. దేవుడి ఆయన పిలిచిన వారు, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు. ఆర్ యు దేర్ ఇన్ దట్ లిస్ట్? ఆ లిస్ట్లో నీ పేరుందా? 24లో నువ్వు ఎందుకు పోగొట్టుకున్నావో దేవుడు చెప్తాడు. యు నో ద హిస్టరీ. 24 has become a history now and you know what you have lost in your life. జీవితంలో ఏది పోగొట్టుకున్నావు నీవు బాగా తెలుసు. ఈ ఉదయకాలం దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీవు దేవుని చేత పిలువబడాలంటే ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించాలి, అంతే. ఒకడు ఎవడైనాను నన్ను వెంబడింపకూడన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపు. ఈ ఉదయకాలం నేను గమనించాలి. క్రీస్తునందు ప్రియమైన మన మొదటిది, ఆయన ఊడ్చివేస్తానన్న కోపము పోయి నన్ను ఆశీర్వదింపజేసి చెరలో నుంచి నన్ను బయటికి రప్పిస్తాను అని దేవుడు ఎందుకు చెప్పాడో, ఆయనను నేను ప్రేమించగా ఆయన నన్ను పిలిచాడు. ఇఫ్ ఐ లవ్ యూ, యూ విల్ ఇన్వైట్ మీ ఇన్ టు యువర్ హోమ్. అంతేనా?
నేను నీతో ప్రతిరోజు కొట్లాడుతూ ఉంటే ఈరోజు ఫస్ట్ కదా, మీరు భోజనానికి నన్ను పిలుస్తారా చెప్పండి? పిలుస్తారమ్మా? నేను కోప్పడుతూ నిన్ను ప్రతిరోజు తిడుతూ ఉండి నిన్ను పట్టించుకోకపోతే నువ్వు నా కొరకు బిర్యానీ చేసి నన్ను పిలుస్తావా? దేవుణ్ణి ప్రేమించువారు మాత్రమే పిలవబడతారు. 24లో ఆయన ఊడ్చి వేస్తారన్న కోపం ఎందుకు వచ్చిందో తెలుసా? ప్రేమామయుడైన దేవుణ్ణి ప్రేమించడం నీ జీవితంలో మర్చిపోయావు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, అదే అధ్యాయము, మొదటి అధ్యాయం, జెఫన్యా గ్రంథం మొదటి అధ్యాయము చూడండి, పిలిచిన వారు ఎలా ఉంటారు. జెఫన్యా గ్రంథం మొదటి అధ్యాయము 7వ వచనం, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు, యెహోవా సన్నిధిని మౌనముగా ఉండేవారు. వెన్ యు ఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, యెహోవా తన సన్నిధానములో ఉన్నాడు, యెహోవా తన మందిరములో ఉన్నాడు, జనులు మౌనముగా ఉండాలి. 24లో నువ్వు మాట్లాడని మాటలు సంఘములో ఆయన ఎదుట మాట్లాడవు, ఆయన రికార్డ్ చేసుకున్నాడు. 24లో ఆయనకు ఇష్టము లేని మాటలు కష్టంగా నువ్వు మాట్లాడేశావు, దేవుడు రికార్డ్ చేసుకున్నాడు. 24లో వాక్యం అంటుంది, 24లో నీవు మౌనముగా ఉండవలసిన స్థలములో నువ్వు మాట్లాడావు. దేవుడు కనిపిస్తే మనం మాట్లాడగలుగుతామా? దేవుని సన్నిధానములో మనము మాట్లాడగలుగుతామా? రెండవది, వారు దేవుని సన్నిధానములో మౌనముగా ఉంటారు. చాలా మంది ఆయన సన్నిధానములో మౌనముగా ఉండలేరండి. చాలా మంది వారి సన్నిధానములో మౌనముగా ఉండలేరండి. ఎందుకో తెలుసా? ఈక్వేషన్ ఇస్ వెరీ సింపుల్. వారు పిలువబడలే. ప్రేమించేవారు పిలువబడతారు, పిలవబడిన వారు ఆయన సన్నిధిలో మౌనముగా ఉంటారు. మౌనముగా ఉండమంటే ఏంటి? నోరు మూసుకొని ఉండడమా? కాదండి. మౌనముగా ఉండడం అంటే ఏంటో తెలుసా? నీ ఆలోచన, నీ తలంపులు సంఘములో ఆయన మాటల మీద కేంద్రీకరించాలి. కూర్చున్న వాళ్ళు క్షమించండి, ఎంతమంది ఆలోచిస్తున్నారో, ఫ్రాన్స్ తీసుకుపోదునా, మటన్ తీసుకుపోదునా, ఇంటికి పోయి చేసుకుందునా, స్విగ్గీలో ఆర్డర్ చేద్దునా? ప్రతిరోజు చికెన్ బిర్యానీ సాలైపోయింది, ఈరోజు ఫిష్ బిర్యానీ తిందామా? ఇది నీ యొక్క మనసులో జరుగుతున్న ఆలోచన. దేవుడు అంటాడు, నా మాటలప్పుడు మౌనముగా ఉండి నా మాటలు కేంద్రీకరించు. 24లో నీవు ఆ చెరలోనికి ఎందుకు వెళ్ళాలో తెలుసా? నువ్వు సంఘములో కూర్చున్న నీ మనస్సు రేపటి దినాన్ని గురించి ఆలోచిస్తుంది. నీ మనస్సు నీ ఉద్యోగాన్ని గురించి ఆలోచిస్తుంది. నీ మనస్సు నీకున్న తొందరను గురించి మాట్లాడుతుంది. నీ మనస్సు నీ ఆరోగ్యాన్ని, నీ బీపీ లెవెల్స్ గురించి మాట్లాడుతుందమ్మా. అందుకే బీపీకి వాగ్గాలేదమ్మా. ఆయన సన్నిధిలో మనం ఆయనను తప్ప వేరే దాని గురించి ఆలోచించకూడదట. 24లో మనం చేసిన పొరపాటది. మనము మౌనముగా, నా మాటలు కాదమ్మా, జెఫన్యా అంటున్నాడు, మౌనముగా ఉండండి చెరసాల నుంచి బయటకు. చాలా మంది మౌనంగా ఉండాలంటే గొనుగడం కాదండి. గొనుగుతే సంహారకుడు చేత ఆయన చూసుకుంటాడు. సంహారకుడు ఉన్నాడు ఇప్పుడు. మౌనముగా ఉండడం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దావీదు రాజు తన జీవితంలో 27లో అంటాడు, జీవితకాలం అంతా నేను నివసిస్తానయ్యా. దావీదు 27వ కీర్తన 4, నా జీవితకాలం అంతా నేను దేవుని సన్నిధానంలో. రాజండి, రాజాది రాజు. ఆయన అంటాడు, నేను దేవుని సన్నిధానములో నా జీవితకాలం అంతా మౌనముగా ఉంటాను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, చాలా మందివి ఆయన సన్నిధిలో ఇది నేర్చుకోవాలమ్మా. వెన్ యు ఆర్ ఇన్ ద గాడ్స్ ప్రెసెన్స్, దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నప్పుడు దేనిని గురించి ఆలోచించొద్దండి. నువ్వు దేని గురించి ఆలోచిస్తావో దేవుడు దాని గురించి ఆలోచించడు. ఇక్కడ నువ్వు దేని గురించి ఆలోచించవో దాని గురించి దేవుడు నీ పట్ల ఆలోచిస్తాడు. యుద్ధము యెహోవాది. నీ యుద్ధం నువ్వు గెలవలేవు. యూ కెన్ నెవర్ ఫైట్ అండ్ విన్ యువర్ ఓన్ బ్యాటిల్స్. యుద్ధము యెహోవాది. నా యుద్ధం యెహోవాకు వదిలేయాలి. నీ యుద్ధాన్ని, నీ కష్టాన్ని, నీ రోగాన్ని, నీ యొక్క బాధలను, నీ యొక్క ఆర్థికపరమైన ఇబ్బందులను గురించి ఆలోచించొద్దు. అందుకే అంటాడు ఆయన, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్తమైన వారలారా నా యుద్ధకు రండి, నేను నా కాడి మీ మీద పెడతా. నా కాడు సులువు, తేలిక. ఆయన కాడేందమ్మా? ఆయన వాక్యమమ్మా. మనము పిలువబడిన వారు మౌనముగా ఉండలేకపోతున్నాం. యు ఆర్ థింకింగ్ అబౌట్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్. యు ఆర్ థింకింగ్ హౌ యూ హ్యావ్ టు కాంకర్ దిస్ 2025. 24లో ఇది చేశా, 25లో ఏం చేత? ఏం చెయ్యలేవు. నువ్వు ఆలోచించు. ఆయన సన్నిధిలో చెర నుండి బయటికి రావాలి అంటే
ఆయన సన్నిధిలో కూర్చొని మౌనముగా ఉండాలి. హన్నా తన జీవితంలో మౌనంగా ఉందమ్మా. హన్నా తన జీవితంలో దేవుని సన్నిధానంలో మోకరించి ఏడ్చుకుంటూ మౌనంగా ఉందమ్మా. ఆమె హృదయము ఏడుస్తుంది. ఆమె కంటి నిండా నీరు కారుతూనే ఉన్నాయి, కన్నీరు కారుతూనే ఉన్నాయి. ఏలీ వస్తాడు, ఏమ్మా తాగావా? రాత్రి తాగింది ఇంకా నీకు దిగలేదా? ఎంతసేపు మత్తురాలవై ఉంటావు? ఏమి మాట్లాడటంలే నువ్వెందుకు దేవుని సన్నిధానంలో ఊరికే కూర్చొని ఉన్నావు గంటలు గంటలు అని అన్నాను అంటాడు కదా. ఏమంటదమ్మా? నా హృదయము భారంగా ఉందయ్యా, దేవుడు ఏం చెప్తాడో వినాలని ఉందయ్యా, నేను చెప్పడానికి నాకేమీ లేదయ్యా, ఆయన సన్నిధానంలో నేను ఏడుస్తున్నానయ్యా. ప్రధాన యాజకుడైన ఏలీ అంటాడమ్మా, దేవుడు నీ మౌనాన్ని విన్నాడమ్మా. దేవుడు మౌనాన్ని వింటాడట. నీ హృదయంలోని ఘోషను దేవుడు వింటాడు. నీ హృదయం మౌనముగా ఉండి మాట్లాడి దేవుని మైమరపరిచే కంటే మౌనముగా ఉండి ఆయన చేత గొప్ప ఆశ్చర్యకార్యాలు చాలా మంది తెచ్చుకున్నారండి. సంఘములో మౌనముగా ఉండడం దేవుడు మనకిచ్చిన ఆధిక్యత. ఇక్కడ కూర్చొని బయట విషయాలు ఆలోచించడం ఆయనకి ఇష్టం లేదమ్మా. అందుకే ఇర్మియా గ్రంథం ఉంటుంది, హృదయం అన్నిటికన్నా నిన్ను మోసం చేస్తుంది తల్లి. 25 కూడా 24 కన్నా దరిద్రంగా చేయాలనేది ఆలోచిస్తుంది హృదయము. అందుకే హృదయాన్ని కొంచెం కడుక్కోండి. అది ఘోరమైన వ్యాధి కలది. దీన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఐ డోంట్ వాంట్ ఎనీ వన్ ఆఫ్ యూ షుడ్ హ్యావ్ ద సేమ్ ప్రాబ్లమ్ ఆఫ్ 24/25. 24లో మీరు చెవి చూచిన ఎలాంటి బలహీనత 25లో రాకూడదు. అంటే దేవుని సన్నిధిలో మన హృదయమారా. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో ఏమంటాడండి? సమరయ స్త్రీ దగ్గర, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ, విత్ ద ట్రూత్ అండ్ ద స్పిరిట్. ఆర్ వి వర్షిపింగ్ ద లార్డ్? దేవుని మనం అలా ఆరాధిస్తున్నామా? ఈ ఉదయకాలం నిన్ను నీవు ప్రశ్నించుకోవాలి. నువ్వు మౌనంగా లేవు. యు హ్యావ్ బీన్ సో డిస్టర్బ్డ్. సాతాను మనలను చాలా ఇబ్బంది పెడుతుందండి. ప్రతిసారి నీకున్న ప్రాబ్లం వైపు నీ గమనాన్ని తిప్పుతుందండి. దేవుని వాక్యము విని నీవు బాగుపడకూడదనే సాతాను యొక్క ఆలోచన అండి. ఈ ఉదయకాలం నువ్వు గమనించాలి. చెర నుండి, నీకున్న అవసరత నుండి నీవు బయటపడాలి అంటే దేవుని సన్నిధానములో వారు మౌనముగా ఉండాలి. వారి జీవితంలో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళడా దేవుడు పిలిస్తే తప్ప వారి జీవితంలో మాట్లాడడానికి ఇష్టపడలేదండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా మన జీవితం దేవుని చేత ఆశీర్వదించాలి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా మన జీవితము దేవుని చేత ఆశీర్వదింపబడాలి. చిన్నవాడైన సమూయేలు మీకు తెలుసు కదా. చిన్నవాడైన సమూయేలు దేవుని సన్నిధానంలో ఉన్నాడు. 3 సంవత్సరాల వాడు. ఏఫోదును ధరించి రాత్రిపూట దేవుని గుడిలో పడుకొని ఉన్నాడు. వాళ్ళ అమ్మ వదిలేసింది 2 సంవత్సరాలకి గుడిలో. మొదటి సమూయేలు కన్నా మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఆయన దేవుని సన్నిధానంలో వదిలి వెళ్ళిపోయింది. 2 ఏళ్ల బాలుణ్ణి మనం 2 ఏళ్ల బాలుణ్ణి సంఘంలో కూర్చోబెట్టాం, మీదనే కూర్చోబెట్టుకుంటాం. హన్నా తన కొడుకును దేవుని మందిరంలో వీడు దేవునికి ప్రతిష్ఠుడు అని సమూయేలును వదిలేసి వెళ్ళిందండి. మౌనంగా ఉండవలసిన పనులన్నీ చేశాడు, పోయి పండుకున్నాడు. మౌనంగా ఉంటే ఏమవుతుంది? అర్ధరాత్రి వేళ మౌనంగా ఉన్నప్పుడు అప్పటిదాకా 400 సంవత్సరాలు చాలా సంవత్సరాలు దేవుడు వారితో మాట్లాడినప్పుడు ఆ రాత్రి సమూయేలా అని దేవుడు పిలుస్తాడమ్మా. చిన్న బాలుడు 5 సంవత్సరాల సమూయేలు దేవుడు పిలుస్తాడు. ఏలీ పిలిచాడని నేను ఉన్నానండి అని పరిగెత్తుకుంటూ పోతాడు ఏలీ దగ్గరికి. ఏలీ అంటాడు, నేను పిలవలేదు నాన్న, వేరే రూమ్లో పడుకొని ఉంటాడు ఏలీ. నేను పిలవలేదు నాన్న, నువ్వు వెళ్ళిపో. రెండవసారి దేవుడు మళ్ళా పిలుస్తాడు, సమూయేలు. ఎందుకు పిలిచాడు సమూయేలును? చిన్న బాలుడైన సమూయేలును ఎందుకు పిలిచాడు? మౌనముగా ఉన్నాడు కనుక. రెండోసారి మళ్ళీ ఏలీ దగ్గరికి పోతాడు. ఏలీ అంటాడు, నేను పిలవలేదు నాన్న. ఏలీకి అర్థమైంది, దేవుడు నాతో మాట్లాడటం లేదు. ఎందుకు మాట్లాడడం లేదు ఏలీతో? ఏలీ ఇంటిలో 2 కుమారులు హొఫ్నీ ఫీనెహాసులు ఉన్నారు. భయంకరంగా వారి జీవితంలో దేవుని ఆలయములో వారు మౌనముగా ఉండగా అక్రమ కార్యాలు చేస్తున్నారు. తండ్రి ఏలీ యాజకుడైన ఏలీ ఆయనను గద్దించలేదు. వారు చేస్తున్న పనులను ఆయన ఆపు చేయలేకపోయాడు. దేవుడు నీతో ఎందుకు మాట్లాడో తెలుసా? అక్రమాన్ని నీవు పోషిస్తున్నావు, అక్రమాన్ని నువ్వు పెంచుతున్నావు. నీ కుమారుల పట్ల, కుమార్తెల పట్ల నీకున్న ప్రేమ,
దేవుడు వారిని గద్దించమన్నప్పుడు గద్దించకపోయావు. దేవుడు ఏలితో మాట్లాడలేదండి. ఏలికి భయమేసింది. 90 సంవత్సరాలు ఉన్నాడు, నాతో దేవుడు మాట్లాడలే. 50 సంవత్సరాలుగా దేవుని సేవ చేస్తున్నా. 2 సంవత్సరాల నుంచి గుడిలో ఉన్నాడు బాలుడు, 5 సంవత్సరాల వాడు. దేవుడు మనతో మాట్లాడతాడా? వెంటనే ఏలి అన్నాడు. ఏమన్నాడో తెలుసా? నాన్న సమూయేలా, నా కుమారుడా, ఒకవేళ ఎవరినైనా పిలిస్తే నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇవ్వయ్యా. సంఘములో కూర్చున్న ప్రతివారు 3వది నేర్చుకోవాల్సిందే, నీ దాసుడు ఆలకించుచున్నాడు. మనము దాసులుగా ఉండటానికి ఇష్టం లేదు కదమ్మా. వీఆర్ ద కింగ్, వీఆర్ ద క్వీన్, అంతేనా? ఏం పాస్టర్ గారు ఎప్పుడు చూసినా దాసుడు దాసుడు. జీవితంలో ఎవడు దాసుడుగా ఉంటాడో వాడే రాజైతాడమ్మా. తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడను. ఈ ఉదయకాలం నువ్వు నీ జీవితాన్ని గమనించాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, సమూయేలుతో ఆనాడు మాట్లాడిన దేవుడు జీవితమంతా మాట్లాడుతున్నాడు, జీవితమంతా ఆలకిస్తూ ఉన్నాడు. అందుకు మనం మౌనంగా ఉండాలి. మన కష్టాలు, మనకు ఇబ్బందులు, మన రోగాలు నీ చెవుల జొచ్చినప్పుడు దేవుని మాటలు నువ్వు వినటానికి మౌనంగా ఉండలేవు. నీవు నీ ఆగ్రహము, నీ కక్షలు, నీ విభేదాలు, నీ జీవితంలో నీకున్న ఈగో ఉన్నంత కాలం దేవుని వాక్యము నీ చెవున జొచ్చదమ్మా. అందుకే ప్రకటన గ్రంథం 2, 3, 4 అధ్యాయాలలో దేవుని వాక్యం ఉంటుంది, ఆ దేవుడు పరిశుద్ధ ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినుగాక. దేవుడు చెప్తున్న మాటలను వినటానికి ఇష్టపడితే మౌనముగా ఉండాలి. డోంట్ టాక్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. నాట్ అబౌట్ ద పాస్టర్, నాట్ అబౌట్ ఎనీవన్. ఇట్ ఈస్ అబౌట్ గాడ్ అండ్ యువర్ సెల్ఫ్. గాడ్ విల్ డెఫినెట్లీ టాక్ టు యూ. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ, మొదటిది పిలవబడిన వారు, రెండవది మౌనముగా ఉండేవారు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా. మూడవది, నీ చెర నుంచి నువ్వు వెళ్ళాలి అంటే జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం, జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం వారు ఎలా ఉండాలి? మొదట వారు దేవుని చేత పిలువబడిన వారు, రెండవది వారు దేవుని సన్నిధానంలో మౌనముగా ఉండేవారు, మూడవది జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం, దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించి సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దెమున మీరు దాచబడతారు. మూడవది యెహోవాను వెతుకువారు. డిడ్ యూ సర్చ్ ఫర్ ద లార్డ్ ఎట్ ఎనీ టైం? మంచి ఉద్యోగాల కొరకు వెతికాం, నీ ఉన్న ఇల్లు నీకు అన్కంఫర్టబుల్గా ఉంది, నీ స్తోమతకు తగ్గడంలే, నీ స్తోమతకు అది సరిపోవడంలే, నీ జీవితంలో నీవు ఉన్న ఇంటికన్నా నీ పేరు ప్రఖ్యాతులు కావాలని ఇంకొక మంచి ఇంటిని నువ్వు వెతుక్కుంటున్నావు, అవునా? నీ కుమారులకు కుమార్తెలకు పెళ్లి చేయాలని నువ్వు సంబంధాలను వెతుక్కుంటూ ఉన్నావు. జీవితంలో ఎక్కడ నీకు ధనము దొరుకుతుందో, ఎక్కడ సంతోషము దొరుకుతుందో వెతుకుతూ ఉన్నావు. 24లో నీవు చేసిన పొరపాటు అది. 25లో జెఫన్యా అంటున్నాడు, జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం, యెహోవాను మీరు చూడండి, మీరే గమనించండి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా. 2వ అధ్యాయం 3వ వచనం, దేశములో సాత్వికులై నీవు పిలువబడ్డావు, నీవు మౌనముగా ఉన్నావు, నీ జీవితం ఎలా అయిందమ్మా? సాత్వికంగా అయిపోయింది. చూడండి, దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా. అబ్బా, దేవుని పిలుపును అందుకొని దేవుని సంఘములో వేరే విషయాలు ఆలోచించుకున్న మౌనముగా ఉన్న వాళ్ళని దేవుడు ఏమంటున్నాడమ్మా? దీనులారా. 34వ కీర్తనలో దావీదు అదే అంటాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతనికి కలిగిన శ్రమలన్నిటిలో నుండి అతనిని విడిపించును. 24వ సంవత్సరంలో నీవు ప్రార్థనలు చేయలేదని నేను అనడంలే, 24వ సంవత్సరంలో నీవు గుడికి రాలేదని నేను అనడం లేదు, 24లో నీవు దశమ భాగాలు ఇవ్వలేదు అని నేను అనడం లేదమ్మా. నువ్వు ఇచ్చావో లేదో దేవునికి తెలుసు. 24లో నీవు దీనుడుగా దేవుని ఎదుట ప్రార్థన చేయడం ఆయన ఎప్పుడు చూడలేదంటమ్మా. దావీదు ధైర్యంగా దేవుని దగ్గరకు వచ్చి అంటాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, తర్వాత అతని శ్రమలన్నిటిలో నుండి, నాట్ వన్, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని విడిపించు. నీవెందుకు విడిపించబడలే? నీకెందుకు ఇలాంటి రోగం వచ్చింది? నీకెందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది?
నీకున్న అనారోగ్యం ఎందుకు క్షీణించిపోతుంది? నీ జీవితంలో నీవు దీనుడు కాలేకపోతున్నావు. యు హ్యావ్ సమ్ అటాక్ ఫర్ యూ విచ్ ఈస్ నాట్ అలవింగ్ టు బి ఏ హంబుల్ పర్సన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. నీకు ఏదో ఒక ట్యాగ్ ఉందమ్మా. నీ జీవితంలో ఏదో ఒక ట్యాగ్ ఉంది. నీ అందం ఒక ట్యాగ్, బలహీనత, నీ ఉద్యోగం ఒక ట్యాగ్, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యం ఒక ట్యాగ్, దేవుడు నీకు ఇచ్చిన స్వాస్థ్యం ఒక ట్యాగు, నీ పిల్లలు ఒక ట్యాగ్ అమ్మా, నువ్వు చేస్తున్న ఉద్యోగము నీకు ఒక ట్యాగ్ అమ్మా. నువ్వు దీనుడుగా కాలేకపోతున్నావు. ఏమన్నా చెప్పండి. వాట్ డూ యూ థింక్ ఆఫ్ మీ పాస్టర్? ఐ హ్యావ్ బీన్ లిసనింగ్ దిస్ మెనీ టైమ్స్ ఇన్ మై చర్చ్. నన్ను గురించి మీరు ఏమనుకుంటున్నారు? నేనేమనుకుంటానయ్యా? నిన్ను గురించి నేనేమనుకుంటాను? నువ్వు చాలా గొప్పవానివయ్యా. కానీ దేవుడు నిన్ను గురించి ఆ క్వశ్చన్ వేస్తే, దేవుడు నిన్ను ఆ ప్రశ్న వేస్తే, మన జీవితాలలో 24లో నీవు దీనత్వాన్ని పొందలేదు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. యు ఆర్ టూ ప్రౌడ్ అబౌట్ యువర్ సెల్ఫ్. మైట్ బి బికాస్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్. దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగమేమో, దేవుడు నీకు ఇచ్చిన అందమేమో, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబమేమో, దేవుడు నీకు ఇచ్చిన ఆస్త్యమో, దేవుడు నీకు ఇచ్చిన పిల్లలేమో నిన్ను దీనునుగా చేయలేకపోతుంది కదా. దేవుడు అంటాడు, మీరు సాత్వికులై దీనులై ఉన్నారు గనక నన్ను వెతకండి, నేను మీకు దొరుకుతా. ఆయన దొరుకు కాలమున మీరు వెతకండి. జీవితంలో 24లో చాలా వెతికామమ్మా. లెట్ us బి వెరీ వెరీ ట్రూత్ ఫర్ అవర్ సెల్ఫ్. ఒప్పుకుందాం, 24లో చాలా వెతికాం. దేవుణ్ణి వెతికావా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఎలాంటి వారు మన జీవితంలో గమనించాలి. ఆయన వాక్యములోనే దొరుకుతాడు. ఆయన వాక్యములో నాకు దొరికాడు. మీకు దొరకలేదంటే వాక్యాన్ని మీరు చదవలేదు. ఆయన వాక్యములో మీకు దొరుకుతాడమ్మా. ఆయన నన్ను దొరకగా, యెషయా గ్రంథంలో కొంచెం ఇచ్చట కొంచెం అచ్చట ఉందమ్మా, ఎతకాలి. ఒక రింగు పోయిందనుకో, డైమండ్ రింగ్ పోయిందనుకో, వదిలేస్తావా? నీ ఆజ్ఞలు నాకు దొరక, వెండి బంగారముల కంటే శ్రేష్టమైన వాక్యాన్ని వెతికావా? 24లో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ ఆయన దొరుకు కాలమున మనం ఆయనను వెతుకుతే, అందుకే యేసు ప్రభు ఉన్నాడు, అడుగుడు మీకు ఇవ్వబడును. నెక్స్ట్ ఏమన్నాడమ్మా? ఏం వెతకాలా? చెప్పండి, ఏం వెతకాలా? ఆయన్ను వెతకాలి. ఆయన వాక్యంలో దొరుకుతాడు. చదవమే ప్రభా అటువంటి ఆత్మీయ బలహీనతలో అయిపోయింది బైబిల్, అంతేనా? దొరికేదాకా వెతకాలి. నువ్వు వెతకలే, అందుకే నీకు దొరకలే. నా ఆరోగ్యాన్ని నేను వాక్యంలో వెతుక్కుంటూ ఉన్నా. నా ఆశీర్వాదాన్ని నేను ఓపెన్గా చెప్తున్నా, నా ఆశీర్వాదాన్ని నేను దేవుని వాక్యములో వెతుక్కుంటున్నా. థ్యాంక్ గాడ్ పాస్టర్ అమ్మ ఈజ్ నాట్ దేర్ టు డిస్టర్బ్ మీ. నా దేవుణ్ణి నేను నా వాక్యములో వెతుక్కుంటూ ఉన్నాను గంటలు గంటలు. ఆయన నాకు దొరకడానికి ఆయన ఇష్టపడుతున్నాడమ్మా. ఆ ప్రభు అంటాడు, వెతుకుడి మీకు దొరుకును. ఎందుకు దొరకలేదమ్మా? ఆశీర్వాదం ఎందుకు దొరకలే? ఆశీర్వాదము వాక్యములోనే ఉందమ్మా. ఎన్నిసార్లు చదివారు? Yesterday I completed Bible for the second time in this year. I was so happy. ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుడు నీకు దొరుకుతాడమ్మా. నీవు ఇష్టపడడంలే, నీవు ఈ లోకంలో ఉన్న వాటి కొరకు పరిగెత్తుతూ ఉన్నావు. కృపాక్షేమాలు నా ఇంటికి వచ్చి తలుపు కొట్టాలమ్మా. నీవు దాని వెంట వెతుకుతే ఎలా? నువ్వు ఆయనను నువ్వు వెతుకుతే, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వెతికిన వారి నుండి చాలా ఈ దినాల్లో మనకి ఏమవుతుందో తెలుసా? డిఎల్ మూడీ గారు ఒక మాట అన్నారు, nowadays people stopped searching for God. nowadays people stopped, నా మాటలు కావు, nowadays డిఎల్ మూడీ గారు అన్నమాట. nowadays people stopped searching God. instead they share the word from the people who have already searched. అర్థమైందా? they share the God with somebody who has already searched. వెతకడం తక్కువైపోయింది క్రైస్తవుల్లో. యేసును వెతకడం తక్కువైపోయింది. డిఎల్ మూడీ గారు అన్నమాట, వెతికిన వారి దగ్గర నుండి పంచుకోవడం ఎక్కువైపోయింది. మీరు మాట్లాడతారు కదా పాస్టర్ గారు, దేవుని గురించి మీరు చెప్తారు కదా పాస్టర్ గారు. వెతికిన వారి దగ్గర పంచుకోవడం ఎక్కువైపోయిందమ్మా, వెతకడం మనకి ఇష్టంలే. అంతే కదా? ఒక ఫోన్ కొడితే స్విగ్గీ వాడు బిర్యానీ తెస్తాడు, కష్టం ఎందుకు పడాలి? ఈ ఉదయకాలం 25 షుడ్ నాట్ బి లైక్ 24. ఆయన అంటాడు, వెతకడం క్రీస్తునందు ప్రియమైన వల్ల వెతకడం. ఎక్కడ ఉంటాడు ఆయన?
జఫన్యా గ్రంథం 3వ అధ్యాయం, చివరికి నేను క్లోజ్ చేస్తున్నాను. జఫన్యా గ్రంథం 3వ అధ్యాయం. ఆయన వెతుకుడాలి. ప్రభా ఎక్కడ ఉంటావు నువ్వు ఎక్కడ ఉంటావు ప్రభా? నేను ఎక్కడని వెతుకుతాను ప్రభా? జఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం ఏముందమ్మా? నీ దేవుడైన యెహోవా. అమ్మ చూడండి, నువ్వు పోయి బజార్లలో, సంత వీధుల్లో, మరి నీకు కావలసిన మాల్స్లో, నీకు కావలసిన స్థలాల్లో, నీ ఉద్యోగ స్థలాల్లో, నీ ఇంటిలో వెతుక్కుంటూ ఉన్నావు. జఫన్యా అంటాడు, వాట్ ఏ ఫూల్ యు ఆర్. జఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. డిడ్ యు గెట్ ఇట్? ఆయన నీవు పట్టుకున్నంత డిస్టెన్స్లో ఉన్నాడమ్మా. యు ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్. ఆయన నీకు నిన్న రాత్రి చెప్పా, యాకోబునకు దొరికేంత డిస్టెన్స్లో పట్టేసుకున్నాడు, అన్ని వదిలేశాడు, ఉన్నవన్నీ పోయాయి, కనీసం ఈయన నాకు దొరికేనని పట్టుకున్నాడు. కానీ ఆయనకు తెలియదు, వాళ్ళు అనుకున్నాడు. కానీ ఆయన దేవుడమ్మా, ఆయన దొరుకు కాలమున ఆయన పట్టుకున్నమ్మా. ఆయన మన జీవితంలో ఆయన నీ మధ్య ఉన్నాడు. ఎంత గొప్ప వాగ్దానం అండి. యు ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ హిమ్. ఆయన కన్నులతో మనం చూడలేకపోతున్నామమ్మా. ఈ ఉదయకాలం క్రీస్తునందు నూతన సంవత్సరములో ఎందుకు ఆయన నీ మధ్య ఉన్నాడు? ఆయన దొరికితే, ఆయన పిలుచుకుంటే ఏమవుతుందో చెప్పా. జీవితంలో మన జీవితంలో ఆయన మౌనముగా ఉంటే ఏమవుతుందో చెప్పా. మూడవది, వెతుకుతే ఏమవుతుందో. ఆయన దొరికితే, దేవుడు దొరికితే నీ జీవితంలో 20వ సంవత్సరంలో ఏమి జరుగుతుంది? జఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును, నా మాటలు కావు తల్లి, ఆయన మిమ్మును రక్షించును. ఆయన మొదటిది, ఆయన శక్తిమంతుడు, దేవుడు సర్వాధికారి. ఇర్మియా గ్రంథములో ఆయన అంటాడు, నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైన. ఈజ్ దేర్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ మీ టు డూ? నాకు కష్టమమ్మా, దేవునికి కష్టమా? నా రోగాన్ని గురించిన ఆలోచన ఆయనకు వదిలివేస్తే, నా డాక్టర్కు రోగాన్ని బాగు చేయడం కష్టమమ్మా, నా దేవునికి? ఆయన ఏమన్నాడు? నాకు ఒక వాగ్దానం ఇచ్చినాడు. ఏమని? నిర్గమకాండంలో, స్వస్థపరచు, ఎవరెవరికైతే ఏ రోగం ఉందో జ్ఞాపకము చేసుకోండి. ఆయన శక్తిమంతుడు. ఆమేన్. గమనించండి, ఈ 25లో నీకున్న రోగము వెళ్ళిపోవాలి. ఐ బిసీచ్ యు, గో అండ్ చెక్ యువర్ బ్లడ్ ప్రెషర్స్ టుడే. ఆయన శక్తిమంతుడు, ఆయన నీ మధ్య ఉన్నాడు. 24లో కనుక్కోలేకపోయాం, డాక్టర్ల చుట్టూ తిరిగాం. ఆయన శక్తిమంతుడు. నీ ప్రాబ్లం ఏంటి? నీ జీవితంలో నిన్ను రక్షించడానికి ఆయన నీ పక్కనే ఉన్నాడు. కలుసుకున్నావా? ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రేమల వల్ల నీ బాధను పోగొట్టడానికి, నీ రోగము బాగు చేయడానికి ఆయన శక్తిమంతుడు. ఆయన నన్ను పేరు పెట్టి పిలిచాడు, ఆయన నన్ను పిలిచాడు, నేను మౌనముగా ఉన్నాను. నా జీవితాల్లో క్రీస్తునందు ఆయన చెప్పిన మాటలు వినడానికి ఇష్టపడ్డాను. ఆయన వెతకడానికి నా మనసును నిర్ణయించుకున్నా. బాగా గమనించండి, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఆయన నిన్ను విడిపిస్తాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితాల్లో గమనించండి, మొదటిది ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. గో విత్ దిస్ బ్లెస్సెడ్ అష్యూరెన్స్ ఆఫ్ గాడ్, ద గాడ్ హూ హెస్ అలౌడ్ యూ టు ఎంటర్ ఇన్ టు 25. 2025లో ఏ దేవుడు నిన్ను ప్రవేశింపజేశాడో నీ మనసులో చెప్పాలి, ఆయన శక్తిమంతుడు అనండి. అందరు నాతో పాటు అనండి, ఆయన శక్తిమంతుడు. ఆయన నన్ను చెప్పాలి, చెప్పిన వాళ్ళకి అద్భుతం జరుగుతుంది. ఆయన నన్ను రక్షించును. ఏ రక్షణ కావాలా? రోగమా? ఏ రక్షణ కావాలా? ఆర్థికపరమైన ఇబ్బందులా? ఏ రక్షణ కావాలా? సంతోషమా? ఏ రక్షణ కావాలి? సమాధానమా? ఏ రక్షణ కావాలి? ఇంటిలో గందరగోళాన్ని పోగొట్టి సమాధానము, శాంత. 25లో దేవుడు నీకు చెప్తున్నమాట, ఆయన నిన్ను రక్షించును. ఆయన శక్తిమంతుడు. దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రామిస్ ఈస్ గివింగ్ అస్. ఆయన నిన్ను రక్షించును. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా గమనించండి, ఆయన నిన్ను రక్షించును. 17వ వచనం, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. బా, వాట్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్ అండి. వెన్ ఐ డూ సంథింగ్ గ్రేట్, మొన్న ఆంధ్ర వాడు ఒకడు ఆస్ట్రేలియాలో సెంచరీ చేశాడు. ఏం పేరయ్యా? చెప్పాలి, యువనస్తులు ఉన్నారు, చెప్పండి అయ్యా. వాళ్ళ నాయనని చూసారా? నేను చూస్తున్నాను. వాళ్ళ నాయనని చూసారా? వాడు 99లో ఉన్నాడు. వాడు 99, ఒక బాల్కు సెంచరీ. బుమ్రా అవుట్ అయిపోయాడు. చూసారా? వాళ్ళ నాన్న ఉన్నాడు. వాళ్ళ నాయన ఉద్యోగం వదులుకొని ఆయనకు వచ్చిన డబ్బుతో ఆ కుమారుణ్ణి క్రికెటర్ చేశాడట.
99 చేసి లాస్ట్ వికెట్ సిరాజ్ వచ్చాడు. సిరాజ్ ఒక రన్కి అవుట్ అవుతారు అందరూ అనుకున్నారు. వాళ్ళ నాయన ఇట్లా చేయి పెట్టుకొని అంటున్నాడు. ఏం చేస్తున్నాడో ప్రార్థన. ఆ కొడుకు సెంచరీ చేసిన వెంటనే వాళ్ళ నాన్నను చూడాలి. ఏం చేశాడు తెలుసు? అప్పుడు దాకా టెన్షన్తో కొట్టుకున్నవాడు చేతులు ఎత్తి ఇట్లా వెనకలు పడిపోయాడు. అది సంతోషించడం అంటే. ఎప్పుడైనా ఆనందించావా అట్లా? 24లో ఎప్పుడైనా ఇంతగా ఆనందించావా? దేవుడు నీతో సంతోషించాడు అని తెలుసుకున్న సత్యం నిన్ను అలా ఆనందింపజేస్తుంది. దేవుణ్ణి సంతోష పెట్టగలిగిన స్తోమత నీకు ఉంటే ఆయన అంటాడు, ఆయన నీ యందు సంతోషించును. ఆ జీవితంలో దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తే, నా భార్య నన్ను బట్టి సంతోషిస్తుందండి. ఎందుకు సంతోషించదండి? ఒక 1 కోటి రూపాయలు, 1 లక్ష రూపాయల డైమండ్ నెక్లెస్ తీసిస్తే నా స్నేహితుడు సంతోషిస్తాడండి. వాడు అడిగిన 5,000 నేను ఇస్తే. నా కుమారుడు సంతోషిస్తాడండి, వానికి బుల్లెట్ మోటార్ సైకిల్ కొనిస్తే. బాగా గమనించండి, నీ బాస్ సంతోషిస్తాడండి నువ్వు అడిగిన లీవ్ లెటర్ నువ్వు రిటర్న్ తీసుకుంటే. అవునా? నీ దేవుడు సంతోషిస్తాడా? 24లో ఈస్ దేర్ ఏ వన్ డే ఇన్ యువర్ లైఫ్? ఒక్క దినం నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడా? డిడ్ గాడ్ వాజ్ హ్యాపీ బికాస్ ఆఫ్ యూ? నువ్వు ఏదైనా ఆయన కోసం చేసావా సంతోష పెట్టడానికి? నిన్ను ఆయన ఎందుకు సంతోష పెట్టాలమ్మా? డిడ్ యూ డూ ఎనీథింగ్ ఫర్ గాడ్ బై విచ్ గాడ్ వాజ్ వెరీ హ్యాపీ అబౌట్ యూ? నీవు చేసిన పనిని బట్టి నీ నాన్న సంతోషించాడు, నీ భార్య సంతోషించింది, నీ కుమారుడు సంతోషించాడు, నీ స్నేహితుడు సంతోషించాడు, నీ బాసు సంతోషించాడు. నిన్ను సృష్టించిన దేవుడు ఒక్కరోజైనా సంతోషించాడా? నీవు చేసిన ప్రార్థనను బట్టి, నీవు చేసిన సహాయాన్ని బట్టి, నీవు చూపిన క్షమను బట్టి, నీవు చూపిన ఆప్యాయతను బట్టి, నీవు ఓర్చుకున్న విధానము బట్టి, నీ నిమ్రతను బట్టి, బికాస్ ఆఫ్ యువర్ హంబుల్నెస్, దేవుడు ఎప్పుడైనా నువ్వు తగ్గించుకొని దేవుని ఇంకొకరిని హెచ్చించడానికి ఇష్టపడ్డావా? ఇంకొకడు సహాయం చేయడానికి చేస్తుండగా దేవుడు నాకు చేస్తున్నాడు అని నిన్ను బట్టి ఎప్పుడైనా సంతోషించాడా? ఆయన అంటాడు, నేను బట్టి సంతోషిస్తా. బికాస్ యువర్ లైఫ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ద సేమ్ లైక్ 24 మాదిరి. మొదటిది, ఆయన శక్తిమంతుడు, రక్షిస్తాడు. రెండవది, నీ జీవితం అలా ఉంటుంది, నీ జీవితం ద్వారా ప్రతిరోజు ఆయన సంతోషిస్తాడు. గాడ్ విల్ బి హ్యాపీ ద వే యు లీడ్ యువర్ లైఫ్ ఇన్ 25. 2025లో ఆయన నిన్ను బట్టి సంతోషిస్తాడు. బహు ఆనందముతో మానవుణ్ణి బట్టి సంతోషిస్తాడు. ఆదికాండము 6వ అధ్యాయంలో ఉంది, మానవులను చేసినందుకు దేవుడు తన హృదయములో నొచ్చుకొనెను. నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా, నొచ్చుకుంటున్నాడా? జీవితంలో మనము మాట్లాడిన మాటలు, మన ఆలోచన సరళి, మనము జీవించిన విధానాన్ని బట్టి దేవుడు 24లో సంతోషించాడమ్మా, దుఃఖపడ్డాడా? ఒకసారి ఆలోచించండమ్మా. 25 షుడ్ నాట్ బి లైక్ 24. 24 నీ జీవితంలో దేవుడు నిన్ను బట్టి సంతోషించాలి. నీ మాటలు, నీ పాటలు, నీ పనులు దేవుడికి ఇష్టమై ఉండాలి. జీవితంలో దేవుడు నీ యందు ఆనందించాలి, ఆయన నీ యందు ఆనందించలేడు. ఒక్కసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఐఎమ్ క్లోజింగ్ ఇట్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, బుక్ ఆఫ్ లెటర్ టు ఫిలిపియన్స్, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన, ఆయన సంతోషిస్తే నీకేం దొరుకుతుంది? వాట్ ఈస్ ద బ్లెస్సింగ్ యు ఆర్ గోయింగ్ టు గెట్? దేవుడు నా జీవితంలో సంతోషిస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మొదటిది, ఆయన రక్షకుడుగా ఉంటే నీ జీవితానికి ఏ కొరత ఉండదు. ఆయన రక్షిస్తాడు. హీ విల్ డూ ఇట్ గుడ్ ఫర్ యూ. ఆయన నీ జీవితాన్ని, ఆయన జెఫన్యా 3:17లో ఉంటుంది, ఆయన శక్తివంతుడు మిమ్మల్ని రక్షిస్తాడు. ఏ బాధ అయినా, ఏ ఇరుకైనా, ఏ ఇబ్బంది అయినా, ఏ రోగమైనా ఆయన శక్తివంతుడు బాగు చేయడానికి. డూ యూ బిలీవ్ దాట్? క్రీస్తునందు. రెండవది, ఆయన నీ యందు సంతోషిస్తాడు. సంతోషిస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19, కాగా దేర్ఫోర్, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో. డిడ్ యూ సీ ద బ్యాంక్ ఆఫ్ హెవెన్ అట్ ఎనీ టైమ్? దేవుని బ్యాంకును ఒకసారి పరలోకములో చూశారా?
చూసారా? దేవుని బ్యాంక్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఆయన అంటాడు, మహిమ ఐశ్వర్యముతో నీ ప్రతి అవసరత తీస్తాడు. వెన్ గాడ్ విల్ గివ్ యూ ఎ చెక్, ఎంత ఉంటుందమ్మా చెప్పురా శైలి, ఎంత ఉంటుంది? దేవుడు నీకు ఒక చెక్కు రాస్తే ఎంత ఉంటుందమ్మా? ఎలా ఉంటుంది ఆలోచించు. జీవితంలో దేవుడు నీ యందు సంతోషిస్తే నీ ప్రతి అవసరం, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తే మన జీవితాల్లో ప్రతి అవసరము తీర్చబడుతుంది. మనము చేసిన పనులను బట్టి, మనము చేసుకున్న తీర్మానాలను బట్టి 24లో ప్రతి అవసరము తీర్చబడలేదు. లెట్ us బి వెరీ ఫ్రాంక్ బిఫోర్ గాడ్. దేవుడు ప్రతి అవసరము తీర్చలేదు. ఎందుకో తెలుసా? మనము దేవునిలో ఆనందించలే, దేవుని మనల్ని బట్టి ఆనందించలే, దేవుడు ఆయన రక్షణను మనము వెతకలే, ఆయన చేత పిలువబడలే. సంఘములో సమాజంలో మనల్ని మనం అగౌరవపరుచుకుంటూ ఉన్నాం, మాట్లాడుతూనే ఉన్నాం. సంఘములో ఉన్నా నిన్ను గురించే నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. మౌనంగా ఉండడం మనం నేర్చుకోలేదు. ఆయనను వెతకడం మర్చిపోయామమ్మా. నో వన్ నోస్ వేర్ హీ ఈస్, బట్ గాడ్ సేస్ ఐ యామ్ బిసైడ్ యూ. నేను నీ మధ్య ఉన్నా, నీ పక్కన, నీ ఇంట్లో ఉన్నా, నీ పక్కన ఉన్నా, నీవు నన్ను చూడడానికి ఇష్టపడలేదు. ఎంఐ మార్గంలో ఇద్దరు పోతున్నారట, వారితో పాటు యేసు ప్రభు కూడా పోయాడంట. మాట్లాడుతూనే ఉన్నారు. ఎక్కడి దాకా మాట్లాడారు? మా ఇంటికి పోయి భోజనాల దగ్గరగా అక్కడ దాకా మాట్లాడుతూనే ఉన్నారు. మనము దేవునితో ఉన్నాం, అపవాది మన కండ్లు మూసేశాడు. ఈ యుగ సంబంధమైన దేవత మనకు గుడ్డితనాన్ని కలిగజేసి యేసుని చూడకుండా 24లో చేశాడు. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ చివరిగా క్రీస్తు జఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 3 ఆశీర్వాదాలు, 3 పనులు 3 ఆశీర్వాదాలు ఈ సంవత్సరం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. జఫన్యా గ్రంథం 3వ అధ్యాయం, జఫన్యా గ్రంథం 3వ అధ్యాయం మొదటిది, ఆయన శక్తిమంతుడు మిమ్మల్ని రక్షించును, బహు ఆనందముతో నీ యందు సంతోషించును. 3వది, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించు. నీ మీద ప్రేమను బట్టి ఆయన శాంతము వహించు. నీ మీదికి రావలసిన కష్టం, నీవు ఎదుర్కోవలసిన రోగం, నీ జీవితంలో నీవు పడే అగసాట్లు, ఆయన దానికి శాంతము చెప్తాడట. ఆయన దానికి స్వస్తి చెప్తాడట. ఏదైతే నీ జీవితాన్ని కించపరిచిందో, ఏదైతే నీ జీవితాన్ని బాధ పెట్టిందో, ఏ రోగమైతే నిన్ను పట్టి పీడించిందో, ఏ బాధ, ఏ కోరిక నీ జీవితంలో నీ జీవితాన్ని భయంకరంగా నిన్ను బాధ పెట్టిందో, దేవుడు అంటాడు, ఆయన నీ అందలి సంతోషము చేత ఆయన తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి, గాడ్ విల్ టేర్ ఇట్ టు పాస్. గమనించండి ఎలా ఉంటుందో. దేవుడు నీ మీద వచ్చే కష్టాన్ని, నీ మీద వచ్చే రోగాన్ని, 25లో నీ కొరకు సాతాను పెట్టిన భయంకరమైన కష్టాలను దేవుడు అంటాడు శాంతముతో ఆయన వహించి, నీ తరపున ఆయన వహించి నిన్ను హర్షింపజేస్తాడట. ఇంకేం కావాలమ్మా? ఈ ఉదయకాలం 25లో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, జఫన్యా చాలా చిన్న గ్రంథం అండి, కానీ అతి శ్రేష్టమైన ఆశీర్వాదం ఉంది. జఫన్యా అంటాడు చివరిగా, నేను ఐ విల్ క్లోజ్, నా 3వ అధ్యాయము 20వ వచనం, ఆ కాలమున అంటే ఈ దినం 2025, ప్రతి వారు బైబిల్ ఉన్నవారు చూడండి, ఆ కాలమున మీరు దగ్గర నేను పెట్టుకోండి, మీరు చదవండి. ఆ కాలమున నేను చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి నన్ను సమకూర్చిన తరువాత నన్ను నడిపించును. నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నాకు ఖ్యాతిని, నాకు మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా. జీవితంలో ఏదున్నా ఏది లేకపోయినా మంచి పేరు కావాలి కదా, ప్రజలు మనల్ని మెచ్చుకోవాలి కదా, ప్రజలు మనం మంచివారు అనాలి కదా, ప్రజలు మనకు ఖ్యాతిని ఇవ్వాలి కదా, ప్రజలు మనకు గౌరవం ఇవ్వాలి కదా. జఫన్యా అంటాడు, దేర్ ఈస్ నో అదర్ గోల్. జఫన్యా 1వ అధ్యాయము 3వ వచనంలో ఊడ్చివేస్తానన్నాడు. జఫన్యా 3వ అధ్యాయము చివరి మాటలో ఖ్యాతిని, మంచి పేరుని ఇస్తానంటాడు. 25లో నీవు ఊడ్చివేయబడ్డావు, 24లో నీవు ఊడ్చివేయబడ్డావు. జీవితంలో నీవు ఏవి గ్రహించలేకపోయావు. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రేమ 3 నువ్వు చేయాలి. 3 ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. మొదటిది, ఆయన చేత పిలవబడాలి. గాడ్ ఈస్ కాలింగ్ యూ టుడే. దేవుడు నిన్ను పిలుస్తున్నాడమ్మా, వినిపిస్తుందా? లోకపు మాటలు గుంగురుమంటున్నాయి కదా,
నీ రోగము నీకు భయపెడుతుంది కదా, 25లో నేను బతుకుతానో లేదోనన్న బాధ ఉంది కదా, నీకున్న ఆర్థికపరమైన ఇబ్బందులు, నీ ఉద్యోగాన్ని గూర్చిన చింత, నువ్వు సెటిల్ కావాలనుకున్న పరిస్థితులు నిన్ను గందరగోళం చేస్తుంది కదా. గాడ్ ఈస్ కాలింగ్ యూ. ఆయన నిన్ను పిలుస్తున్నాడమ్మా. ఆయన నిన్ను పిలుస్తుండగా ఆనాడు సమూయేలు చెప్పిన మాట నువ్వు చెప్పగలిగితే, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, నీ దాసుడు ఆలకిస్తున్నాడని దేవుని మాటకు నువ్వు చెవి ఎక్కితే ఆయన అంటాడు, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నీకు మౌనముగా ఉండి ఆయన మాటలు వినగలిగిన శక్తిని నీకు ఇస్తాడమ్మా. లెట్ us స్టాప్ టాకింగ్ లెస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఆయన ఆలయంలో తక్కువగా మాట్లాడదాం, దేవుడు మనతో ఎక్కువగా మాట్లాడనిద్దాం. 24లో నేను ఎక్కువ మాట్లాడా, దేవుని మాటలు తక్కువగా విన్నాం. 25లో దేవుని మాటలు ఎక్కువగా విందాం. మా ఆలయంలో మనం తక్కువగా మాట్లాడదాం. ఆయన ఆలయంలో మౌనముగా ఉండగా దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తాడమ్మా. 3వది, ఆయన దొరుకు కాలమని ఆయన వెతుకుదాం. వాక్యమును వెతకండి అమ్మా. హీఈస్ అవైలబుల్ టు యూ. మన ఇంటర్నెట్ మాదిరి ఉన్నప్పుడు కనెక్ట్, లేకపోతే డిస్కనెక్ట్ కాదమ్మా. మన దేవుడు ప్రతినిత్యం, ఆయన పేరు ఇమ్మానుయేలు దేవుడు. ఆయన ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు అని అర్థం. ఆయన ఇమ్మానుయేలు దేవుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీ జీవితంలో వెతుకుతే దొరుకుతాడమ్మా. ఈ 3 నువ్వు చేయగలిగితే, మొదటిది, ఆయన శక్తిమంతుడు నిన్ను రక్షిస్తాడు. నీ బాధ ఏదైనా, నీ కష్టం ఏదైనా, నీ రోగం ఏదైనా, నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు, ఆయన సర్వాధికారి. నిన్ను రక్షించడానికి, ఇరుకు ఇబ్బందులో ఉన్న నిన్ను విడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. 2వది, ఆయన నీ యందు సంతోషం. ఎందుకట, నీవు దీనుడు అయిపోయావు, ఆయన గురించి వినడానికి ఇష్టపడుతున్నావు, ఆయన వెతకటానికి నీ మనస్సును స్థిరపరచుకున్నావు, ఆయనతో ఎక్కువ సమయం గడపాలని నీ జీవితంలో తీర్మానం చేసుకున్నావు, ఆయన బిడ్డగా జీవించడానికి నువ్వు ఇష్టపడుతున్నావు. ఆయన నీ యందు సంతోషించు. What more you need? When somebody comes and thanks me, I'll be so happy. When God says I am happy about you, how do you feel? ఈ రాత్రి దేవుడు నీకు కనిపించి ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ యూ అని నాకు చెప్తే ఎలా ఉంటానమ్మా? ఒకసారి ఆలోచించండి. నీవేదో సహాయం చేసినవాడు, నీవేదో గిఫ్ట్ ఇచ్చినవాడు నీకు సహాయం చేస్తేనే నువ్వు అంత సంతోషిస్తావే. సర్వాధికారి అయిన దేవుడు నీ యందు సంతోషిస్తే ఎలా ఉంటుందమ్మా? ఒకసారి విను. ఆయన బిడ్డలంగా మనం జీవించినప్పుడు, ఆయన మన జీవితాలు చూసినప్పుడు, మనం దీనులమై సాత్వికులమై ఆయనను గురించి తెలుసుకోవాలని మనం ఇష్టపడినప్పుడు, గాడ్ విల్ బి హ్యాపీ అబౌట్ యూ. ఒప్పుకుందాం, పోయిన సంవత్సరం మనం ఇది చేయలేదు. 3వది, శాంతము వహించే నిన్ను పరిస్థితుల నుంచి ఆయన నిన్ను కాపాడతాడమ్మా. ఇలాంటి శ్రేష్టమైన ఆశీర్వాదం, ఆయన ప్రేమ అపారమైనది. ఆయన అంటాడు, ఐ విల్ బేర్ యూ. నేను నిన్ను మోస్తానమ్మా. సిలువ మీద మోర్చి ఒకసారి రక్షించా. పక్షిరాజు గూడు రేపి తన రెక్కలను చాచి తన బిడ్డలను రక్షించు రీతిగా దేవుడు నిన్ను రక్షించడానికి ఇష్టపడతాడు. ఎవరినట? యెహోవా కొరకు ఎదురు చూచువారు మాత్రమే, యెహోవాను వెదుకువారు మాత్రమే. క్రీస్తు నందు ప్రేమిన వాళ్ళ ఆయన ప్రేమ అపారమైనది. ఆయన శాంతం ఆకాశమంతా ఎత్తైనది. ఆయన క్షమ పాతాళమంతా లోతైనది. అది కల్వరిలో మనకు ప్రత్యక్షమైంది. ఆ దేవుడు నీతో ఉండాలని ఇష్టపడుతున్నాడు. అందరు కళ్ళు మూసుకుందాం. We have entered into 2025. 2025వ సంవత్సరంలో మనం ప్రవేశించాం. ఎంత మంచి దేవుడమ్మా. నేను మాట్లాడిన మాటను బట్టి, నేను చేసిన పనులను బట్టి, దేవుని నుండి నేను దూరమైన విధానాన్ని బట్టి ఆయన ఒక్కసారి తన కరుణను, తన కటాక్షాన్ని నా వైపు చూపకపోతే ఈరోజు నేను సజీవుల లెక్కలో ఉండేవాడిని కాదేమో. దేవుడు నా పట్ల శాంతము వహించి, దేవుడు నీ పట్ల శాంతము వహించి ఆయన నీ జీవితానికి ఆశీర్వాదాన్ని దయచేసి, నీ జీవితంలో అతి శ్రేష్టమైన ఆశీర్వాదం ఇవ్వడానికి ఆయన ఇష్టపడి, క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా ఆయన శాంతము బట్టి, ఆయన సహాయాన్ని బట్టి, ఆయన ప్రేమను బట్టి నువ్వు 2025లో ప్రవేశించావు. ఇట్ ఈస్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్. యూ మస్ట్ మేక్ ఇట్ ఎ బ్లెస్సెడ్ ఇయర్. అమ్మా, దేవుడు దాన్ని నీ ముందు పెడుతున్నాడు. అది ఆశీర్వాదకరమో శాపకరమో నీవు నిర్ణయించుకోవాలి. హౌ యూ మేక్ ఇట్, దట్ విల్ బీ లైక్ దట్. నువ్వు ఎలా చేసుకుంటే అలా అవుతుందమ్మా. వాట్ ఎవర్ యూ డూ ఇన్ యువర్ లైఫ్, ఇట్ విల్ బి ద సేమ్. ఈ ఉదయకాలం నీ జీవితంలో మొదట
దేవుని చేత పిలువబడాలి. ఆర్ యు రెడీ టు లిసన్ టు హిమ్? దేవుడు నీ పేరును పిలుస్తున్నాడా? దేవుడిని నీ యొక్క నిన్ను ప్రవేశించిన దేవుడు. ఆయన నీ పేరు తెలుసమ్మా. ఎప్పుడో చనిపోయిన లాజరు పేరు పెట్టి పిలవడం కాదమ్మా. నీవు సమాధిలో ఉండగా నీ పేరు పెట్టి పిలవడం కాదమ్మా. సమూయేలును పిలిచినట్టు నీవు జీవించి ఉండగానే ఆయన నిన్ను పిలవాలమ్మా. God wants to call you by name if you humble yourself. నిన్ను నీవు తగ్గించుకొని తప్పిపోయిన కుమారుని వలె తండ్రి నీ ఎదుట పాపము చేసి నీ ఇంటిలో ఉండటానికి అనర్హుడైన చిన్న కుమారుడు చెప్పిన రీతిగా నువ్వు చెప్పగలిగితే దేవుడు నీ పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. నీవు ఆయనను మౌనముగా ఉండి ప్రభువుకు చెప్పుతే, ప్రభువా, ఐ డోంట్ వాంట్ దిస్ 25లో నా రోగము నాతో రాకూడదు నాయనా, నా బాధలు నా ఇక్కట్లు నాతో పాటు రాకూడదయ్యా, నాకున్న అసమాధానము, ఇంటిలో ఉన్న అసమాధానం నాతో కూడా రాకూడదయ్యా, నా భర్తతో నా భార్యతో ఉన్న పేచీలు 25లో ఉండకూడదయ్యా, నా కుటుంబాన్ని బట్టి నువ్వు సంతోషించాలయ్యా. ఇది నీ ప్రార్థన అయితే ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయనను వెతకటానికి నువ్వు తీర్మానము చేసుకుంటే ఆయన నీ ఇంటికి రావడానికి, నీ హృదయంలో ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. లెట్ us మేక్ ఎ డిసిషన్ ఇన్ 2025, 2025లో లెట్ us బి వెరీ ఫ్రాంక్ విత్ అవర్ సెల్వ్స్. నీ మనస్సాక్షిని నువ్వు గద్దించొద్దు. నీ మనస్సాక్షి నీకు చెప్తుంది, యూ వాంట్ ఎ బ్లెస్సెడ్ ఇయర్. ఆశీర్వాదకరమైన నూతన సంవత్సరం నీకు కావాలని నీ మనస్సాక్షి నీతో చెప్తుందమ్మా, నాతో కూడా చెప్తుంది. డోంట్ ఫూల్ యువర్ సెల్ఫ్. నీ జీవితంలో నీవు దేవుని పట్ల సాత్వికుడవై, దీన మనసు గలవాడవై ఆయనను ప్రార్థిస్తే 25 విల్ బి ఎ బ్లెస్సెడ్ ఇయర్. ఆయన నీ యందు సంతోషిస్తాడు. ఆయన శాంతము వహించి ప్రతి భయంకరమైన సాతాను ఉచ్చు నుండి నిన్ను విడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, నూతన సంవత్సరములో నీతి సూర్యుడుగా మీ మాటలు మాకు వినిపించినందుకు నీకు వందనాలు అయ్యా. మీరు మీ యొక్క సంరక్షణ కింద మేము ఉండాలని, మీ యొక్క ప్రొటెక్షన్ కింద మేము ఉండాలని జఫన్యా లాంటి ప్రార్థన మేము చేస్తున్నాము నాయన. అవును నాయన, మేము జీవించిన జీవిత విధానం బట్టి మా జీవితాలు ఊడ్చివేయబడవలసి ఉండే తండ్రి, కానీ ఎంత మంచి దేవుడవు నాయన. మా పేరు పెట్టి పిలిచారు, మౌనముగా ఉండడం నేర్పించారు, వెతకడం మాకు మా జీవితాలలో ఒక బాటగా చేశారయ్యా. మా జీవితానికి ఒక గమ్యాన్ని చూపారయ్యా. అయ్యా, 2025లో మీరు మాకు ఇస్తున్న ప్రామిసెస్ బట్టి నీకు వందనాలు. నేను బలవంతుడను, నేను శక్తిమంతుడను, నేను నిన్ను రక్షిస్తాను. బిలీవ్. మేము నిన్ను నమ్ముతున్నామయ్యా. మా రోగము కన్నా బలవంతుడము మీరు, మా యాంగ్జైటీ కన్నా బలవంతుడు మీరు, మాకున్న కోరికల కన్నా బలవంతుడు మీరు, మా జీవితంలో మాకున్న ఈ ఆర్థికపరమైన ఇబ్బందుల కన్నా బలవంతుడు మీరు, మా జీవితంలో మాకున్న భయము కన్నా బలవంతుడు మీరు నాయన. కాబట్టి మీ వైపు చూస్తున్నాం అయ్యా. మా జీవితాలు మంచిగా చేయండి అయ్యా. మేము జీవిస్తున్న జీవితాన్ని బట్టి నువ్వు సంతోషించాలయ్యా. అలాంటి మాకు సాతాను యుక్తి పని చేయకుండా శాంతము వహించి మా జీవితాలకు కావలసిన నెమ్మదిని దయచేసే దేవుడవయ్యా. ఈ శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకోవటానికి ప్రార్థిస్తున్న ప్రతి వారికి అలాంటి కృప దయచేయమని ఆనాడు మరి మా తండ్రి హెషియా చేసిన ఆ యొక్క కార్యాల వల్ల యూదావారు బాగుపడకపోయినా, జఫన్యా ప్రవచించిన ప్రవచనాల వల్ల యూదావారు, ఇశ్రాయేలు వారు బాగుపడకపోయినా, సంఘములో ఉన్న మేము నీ వాక్యాన్ని విని అయ్యా, వేల సంవత్సరాల క్రితం ప్రవచింపబడిన ఈ ప్రవచనం ఈనాడు మా జీవితంలో మీరు జరిగించి మాకు నెమ్మదిని, మేము పోగొట్టుకున్న పేరును మేము గెలుపుకోలేని ఖ్యాతిని ఈ సంవత్సరంలో మాకు దయచేయమని నా ప్రాణనాథుడైన యేసు అతి శ్రేష్టమైన నామను అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.